కరెక్ట్ ఎవరైనా తెలియకపోయినా ఆన్లైన్ డాక్టర్స్ కూడా ఉన్నారు, కొంతవరకు ఆన్లైన్లో కన్సల్టేషన్ ఇస్తున్నారు. బీ కేర్ఫుల్ అంతే అండి, లైట్ తీసుకోకండి. దట్స్ వాట్ వి వాంట్ టు సే. అండ్ శ్రీదేవి గారు, శ్రీనివాస్ గారు, నా వాయిస్ వస్తుందా? మీ వాయిస్ వస్తుంది, క్లియర్ గా ఉంది. ఓకే. సో నాకు ఇది ఇంకొక లాగిన్ సిస్టమ్ నుంచి అవ్వట్లేదు. సో మీకు మెయిల్ చేశాను చూడండి, అది పీపీటీ. ఓకే, వీలైతే ఓపెన్ చేయండి, లేకపోతే కంటిన్యూ. ఒక్క నిమిషం అండి. లాస్ట్ వీక్ అటెండ్ అయ్యారు కదండి. లాస్ట్ వీక్ అటెండ్ అయినప్పుడు మన శివ గారు ఒక 3 విషయాలు చెప్పారు లిజనింగ్ గురించి. సో దాని గురించి ఒక 2 minutes మాట్లాడదాం అనుకుంటున్నాం. సో లాస్ట్ వీక్ అటెండ్ అయిన వాళ్ళు లిజనింగ్ గురించి శివ గారు ఏదైతే చెప్పారో అది ఏంటి ఒకసారి ఎవరైనా రివైండ్ చేయగలరా? ఎవరైనా ప్రయత్నం చేశారా? ఒక టాస్క్ కూడా ఇచ్చారు శివ గారు. శ్రీనివాస్ గారు, నేను నరేష్ అండి. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. నరేష్ చెప్పండి సార్. నరేష్ గారు, శివ గారు చెప్పిన హోంవర్క్ ఒక 3 points ఉన్నాయి సార్. అది నేను చేశాను పర్సనల్ గా. అంటే రోజుకు 5 to 10 minutes ఫ్రెండ్స్ తో కాల్ చేయడం, వాళ్ళు చెప్పేది ఎంపథెటిక్ గా వినమన్నారు. ఓకే, విన్నాను సార్. అయితే ఫస్ట్ ఏంటంటే అలా సార్ చెప్పి స్టార్ట్ చేసి ఫస్ట్ నా మైండ్ లో చాటరింగ్ ఆగిపోయింది. ఫస్ట్ వాళ్ళు చెప్పే దాని మీదే వింటున్నా. ఓకే, అది ఏమైందంటే మళ్ళీ సేమ్ ఆ 10 minutes కాకుండా వేరే వాళ్ళు కూడా నాకు అది ఎఫెక్ట్ చూపించింది. వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు శ్రద్ధగా వినేటట్టు చేస్తుంది. బాగుంది, చాలా బాగుంది. అది ఇంకోటి ఏంటంటే వాళ్ళకి నాకు రిలేషన్ బాగా డెవలప్ అవుతుంది, మంచిగా అనిపించింది నాకైతే. అది నా 1 week ఎవ్రీడే చేశాను, ఒక్కరోజు మిస్ అయ్యాను. ఎవ్రీడే ఒక 5-10 minutes ఇంటెన్షనల్ గా చేశాను. వెరీ నైస్. అండ్ ఎంపథిక్ లిజనింగ్ తో పాటు ఇంకేం చెప్పారండి? ఇంకెవరైనా షేర్ చేస్తారా? అపార్ట్ ఫ్రమ్ నరేష్ గారు ఇంకెవరైనా షేర్ చేస్తారా? లాస్ట్ వీక్ శివ గారు ఏం చెప్పారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిజనింగ్ చెప్పారు, కొన్ని ఎక్సర్సైజ్ చేయించారు, ఒక రోల్ ప్లే చేశారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి సార్. అదే లిజనింగ్ గురించి వాళ్ళ మదర్ చైల్డ్ తీసుకొని ఎగ్జాంపుల్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అవునండి. సో అందులో ఏముంది? ఆ ఎగ్జాంపుల్లో ఏముంది? అదే ముందు ఎదుటి వ్యక్తి చెప్పేది మనం పూర్తిగా విని వాళ్ళ స్థాయి అర్థం చేసుకొని మనం చేయాల్సింది ఆలోచించి మాట్లాడాలని అర్థమైంది సార్. ఓకే, ఇంకొంచెం క్లియర్ గా ఏమైనా చెప్పగలరండి? హలో, లిజనింగ్ అన్నారు. అవతల వ్యక్తి చెప్పేది పూర్తిగా విని అతని ప్రాబ్లం ఏముంది అని మనం పూర్తిగా అవగాహన చేసుకోవడానికి, అలాగే వాళ్ళని నెమ్మదిగా దాని నుంచి బయటికి తీసుకురావడానికి మనం ఏం చేయాలి అని ఆలోచించి పూర్తిగా విన్నాం, భావాన్ని అర్థం చేసుకోవడం. అక్కడ మదరు తన ఆ కాన్వర్జేషన్ లో తన ఇబ్బంది ఏమిటి అని, ఆ ఇబ్బంది నుంచి తను బయటకు పడేలాగా పరిస్థితుల్ని కల్పించడం. ఓకే, సో ఇంకెవరన్నా లాస్ట్ వీక్ హలో, సో లాస్ట్ వీక్ ఇంకెవరు అటెండ్ అయ్యారండి? అటెండ్ అయిన వాళ్ళు ఏమైనా ప్రాక్టీస్ చేశారా ఈ వీక్లో, ఈ 1 week? జస్ట్ ప్రయత్నం చేశారా ప్రాక్టీస్ చేయడానికి? రీడింగ్ ఒకటి చెప్పారండి, తప్పనిసరిగా కనీసం 2 లైన్లైనా చదవమని ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, సో ఇద్దరు మాట్లాడతారు. లాస్ట్ టైం 90 members అటెండ్ అయ్యారండి. దాంట్లో కొత్త వాళ్ళు తీసేసిన అరౌండ్ 60 ఉన్నారు. ఏమన్నా అప్డేట్ విన్నది గుర్తుందా లాస్ట్ వీక్ ఏం జరిగింది అని? ఓకే,
3 టైప్స్ ఆఫ్ లిజనింగ్ గురించి చెప్పారు. మనం మాట్లాడడానికే వింటాము, ఆన్సర్ రెడీ చేసుకొని వింటాము, ఇలా డిఫరెంట్ లిజనింగ్స్ గురించి విన్నారా? హలో సార్ సార్, నమస్తే. నమస్తే. నమస్తే దయానంద్ గారు, చెప్పండి సార్. బాగున్నారా సార్? ఫైన్ సార్, ఫైన్ సార్. అది నేను కూడా అది ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. అది నాకు కూడా ఇది రిలేషన్షిప్ అదే చాలా బిల్డ్ అవుతుంది. వినడం, ఎదుటి వాళ్ళు చెప్పడం వినే ప్రయత్నం చేస్తున్నాను నేను కూడా. ఆ పిల్లల విషయంలో ఇప్పుడు ఏంటంటే మనం ఎంత వింటే మన తగ్గట్టు వాళ్ళ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలుగుతాం అనేసి. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మనం సొల్యూషన్ వెతుకోగలుగుతాం అనేది అనిపించింది నాకు. అది నేను ఫాలో అవుతున్నాను సార్. అది కూడా అది 1 minute అది ఆ బుక్ రీడింగ్ కూడా నేను బుక్ రీడింగ్ లో చదువుతున్నాను. డైలీ 1 page అయినా చదవాలని ఒక ప్లానింగ్ పెట్టుకొని అది చిన్నపిల్లల నుంచి చేస్తున్నాము. అది ఇప్పుడు నేను డైలీ 2-3 pages వరకు వెళ్తున్నాను ఆ ఇంట్రెస్ట్ లో. ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, ప్లీజ్ దయచేసి ప్రయత్నం చేయండి. అఫ్ కోర్స్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫోకస్ చేయలేకపోతుండొచ్చు, దానికి ఒప్పుకోవాల్సిందే. కానీ ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ వీక్లీ రిఫ్రెషర్లు మనం ఏదైతే అనుకుంటున్నామో అవి మన జీవితంలో లైవ్ లో ఉపయోగపడేవి కదా. కొంత ఈ జీవన విద్య ఎక్కడి నుంచి లైవ్ లోకి తీసుకురావాలి, లైఫ్ లోకి తీసుకురావాలి అనుకున్నప్పుడు దీస్ ఆర్ ద సింపుల్ ప్రాక్టీసెస్ అండి. సో వీలైనంత వరకు సెషన్ విని వదిలేయడం కాకుండా కొంతవరకు జీవితానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం అండి. నమస్తే మేడం. సో నేను అంటే కాన్షియస్ గా అన్ని వేళలా ట్రై చేయలేదు, కానీ ఒక 2-3 సార్లు కాన్షియస్ గా ట్రై చేశానండి. లైక్ when I was proposing something to my husband, he advised me. జనరల్లీ ఏంటంటే ఏదన్నా అడ్వైస్ ఇస్తున్నప్పుడు మనం కౌంటర్ గా మాట్లాడేస్తాం ఇమీడియట్ గా. అలా కాదు, నేను ఆలోచించాను, నేను ఆల్రెడీ రీసెర్చ్ చేశాను ఇలా అని. దిస్ టైమ్ I was giving him counter statements, but still at the same time I was thinking. ఆలోచించి కొంచెం అంటే ఇమీడియట్ గా దాన్ని తనతో మాట్లాడేటప్పుడు ఇంప్లిమెంట్ చేయకపోయినా జస్ట్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఐ కుడ్ అండర్స్టాండ్ ఇట్. కొద్దిగా స్లో డౌన్ అయ్యి నేను ఆలోచిస్తానని ఏం చెప్పలేదు కానీ, బట్ ఐ కేమ్ బ్యాక్, ఐ థాట్ ఇట్ అవుట్, అండ్ నెక్స్ట్ డే కూడా ఐ వెంట్ అకార్డింగ్ టు హిస్ అడ్వైస్. ఐ నో హిస్ అడ్వైస్ ఇస్ బెటర్ దెన్ మైన్, బట్ ఐ వాజ్ స్టిల్ ఫైటింగ్. అండర్స్టాండింగ్ సుపీరియారిటీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దాంతో నెక్స్ట్ డే ఐ కుడ్ యాక్చువల్లీ అండర్స్టాండ్ ఇట్ అండ్ డూ ఇట్. అట్ ద సేమ్ టైమ్ డైలీ నేను మామూలుగా సెషన్స్ కానీ ఏవైనా వింటూ ఉంటాను. దాని గురించి ఎప్పుడు అంటే ఇప్పుడు మనుషులతో మాట్లాడుతుంటే మనం వర్బలీ రిప్లై ఇస్తాము, బట్ ఇఫ్ యూర్ లిస్నింగ్ టు వీడియోస్ అండ్ ఆల్ మనకు థాట్ ప్రాసెస్ లో రిప్లైస్ ఉంటాయి. ఇలాగే అంటాడు, లేదంటే ఇది కాదు అది కాదు అని చెప్పి. బట్ నాట్ జస్ట్ విత్ కమ్యూనికేషన్, వితౌట్ కమ్యూనికేషన్ ఆల్సో, అంటే 1 way వీడియో రికార్డింగ్స్, ఆడియో రికార్డింగ్స్ విన్నా కానీ మనకు సైకలాజికల్ రెస్పాన్సెస్ ఉంటాయి కదా, వాటిపైన నేను యాక్చువల్ గా ఎక్కువ ఫోకస్ చేయగలిగాను. అంటే రాదర్ దాన్ జస్ట్ లిజనింగ్ అండ్ ఆన్సరింగ్, ఐ వాజ్ జస్ట్ లిజనింగ్ కామ్ గా వింటున్నా అన్నమాట. సో కమ్యూనికేషన్ రెస్పాన్సెస్ కాకుండా సైకలాజికల్ రెస్పాన్సెస్ ని కూడా ఐ వాజ్ ఏబుల్ టు అబ్జర్వ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్కాన్షియస్ గానే అబ్జర్వ్ చేశాను, ఫ్యూ టైమ్స్ కాన్షియస్ గా అబ్జర్వ్ చేశాను. థ్యాంక్ యూ అండి. సో ఇంకెవరైనా షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుని, అదర్వైజ్ విల్ గో ఇంటు ద టుడే సెషన్ అండి. నేను రామకృష్ణ అండి. సార్ చెప్పండి సార్. లిజనింగ్ అనేది చాలా కష్టం అండి. ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయడం అలాంటిదంతా, అది కొంచెం ప్రాక్టీస్ మీద చాలా ప్రాక్టీస్ చేస్తే కానీ అవేయట్లేదు. రెండోది, మీరు ప్రీవియస్ గా ఒకసారి గ్రాటిట్యూడ్ గురించి చెప్పి అప్పుడు కూడా ఇవాళ చెప్పినట్లే చెప్పారు. రోజుకి 5-6 ఫోన్ చేస్తుండండి, గ్రాటిట్యూడ్ తెలియజేస్తుండండి. ఆ విధంగా నేను ఈ కరోనా గురించి ఎలా ఉన్నారు ఏంటి అనేది రోజు కనీసం 5-6 ఫోన్ చేసి మా ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్ కానీ అడుగుతున్నాను. వాళ్ళు చెప్పేది వింటున్నాను. తర్వాత పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు, మా పిల్లలు ఇక్కడ స్టేట్స్ లో ఉన్నారు, అందువల్ల పార్కులో వచ్చే పిల్లల్ని, అందరి పిల్లల్ని మా మనవాళ్ళు అనుకుంటూ పలకరించేవాడిని. ఇప్పుడు నేను బయటకు వెళ్ళటం లేదు, ఇల్లు వదిలిపెట్టి. అందువల్ల ఆ పిల్లలతో గడిపే ఛాన్స్ నాకు లేదు. పోతే పుస్తకం చదవటము, రాయటము అది కూడా ప్రాక్టీస్ చేస్తున్నానండి ఈ మధ్యనే. ఇది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్.
ఓకే అండి, థ్యాంక్ యూ అందరికి. అండ్ విల్ స్టార్ట్ ఈరోజు సెషన్. శ్రీదేవి గారు మీ అందరికి సుపరిచితులే, కొత్తగా పరిచయం అక్కర్లేదు, వన్ ఆఫ్ అవర్ టీమ్ మెంబర్. సో ఈ రోజు సెషన్ శ్రీదేవి గారు ఫెసిలిటేట్ చేస్తారండి. శ్రీదేవి గారు. శ్రీనివాస్ గారు, మీరు స్లైడ్ మూవ్ చేయమన్నప్పుడు చెప్తే నేను మూవ్ చేస్తాను. ఓకే అండి. మీకు విజిబుల్ గా ఉంది కదా? నాకు కనిపిస్తుంది. నా వాయిస్ క్లియర్ గానే ఉందా? క్లియర్ గా ఉంది. ఓకే, యా, థ్యాంక్ యూ అండి. చాలా మంది ఈ సెషన్స్ అటెండ్ అవుతూ రెగ్యులర్ గా వాటిని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తూ కొంచెం ఫీడ్బ్యాక్స్ కూడా షేర్ చేస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది వేరే వాళ్ళకి కూడా కొంచెం ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ప్లస్ దాని రిజల్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మనకు కూడా ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా అని ఒక ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది, ఉత్సాహంగా కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ జాయిన్ అయినందుకు. సండే మార్నింగ్ వీక్లీ రిఫ్రెషర్ సెషన్. ఈరోజు మన టాపిక్ ఈ సెల్ఫ్ అండ్ బాడీ అన్నది మన మెయిన్ కోర్ కాన్సెప్ట్ కదా జీవన్ విద్యలో. సో దానికి రిలేటెడ్ గానే దానికి సపోర్టింగ్ ఏదైతే మనం ఈ ప్రాక్టీస్ లోకి తీసుకురావడానికి సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ వీటి కోసం సపోర్ట్ చేసే ఒక చిన్న టాపిక్ తీసుకున్నామండి. అది హూ ఇస్ ద సీయర్, హూ ఇస్ ద డూయర్ అండ్ హూ ఇస్ ద ఎంజాయర్. సో let us go into the session. సో సెషన్ లోకి వెళ్లే ముందు ఒక్కసారి మనము ఈ రివ్యూ చేసుకుందాము. ఏవైతే చిన్న దీనికి సపోర్టింగ్ గా ఉన్న మన థియరీ సెషన్స్ లో మనము 7 days 8 days వర్క్ షాప్ లో ఉన్నాము, దానికి అది ఆ కంటెంట్ ఒక్కసారి రివ్యూ చేసుకుని మళ్ళీ ఈ కంటిన్యూ చేద్దాము ఈ టాపిక్. నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. యా, సో వర్క్ షాప్ లో మనము ఎలా స్టార్ట్ చేసాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి ఒక వాల్యూ ఉంటుంది, అలాగే ఒక ప్రయోజనం కూడా ఉంటుంది. మరి అలాంటప్పుడు మన హ్యూమన్ బీయింగ్ యొక్క వాల్యూ ఏంటి, ప్రయోజనం ఏంటి అని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. దేని వాల్యూ అన్నా ప్రయోజనం అన్నా ఏంటి అంటే, అది దానికన్నా పెద్ద వ్యవస్థలో ఎలాగ భాగస్వామ్యంలో ఉంది, ఎలాగ పార్టిసిపేట్ చేస్తుంది అన్నది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి మన రెగ్యులర్ సెషన్స్ లో చూసాము. సో ఆ విధంగానే మనం హ్యూమన్ బీయింగ్, మనిషి యొక్క ప్రయోజనం ఏంటి అని చూసుకుంటే, మనిషి యొక్క ప్రయోజనము తన ఉన్న అన్ని లెవెల్స్ లో కంటిన్యూస్ గా హ్యాపీగా ఉండడం ఒకటి కోరుకుంటాడు. ప్లస్ వీటన్నిటిలో ఎప్పుడైతే భాగస్వామ్యం చేస్తాడో అప్పుడు ఆ కంటిన్యూస్ హ్యాపీనెస్ అన్నది అచీవ్ చేయగలుగుతాడు అనమాట. సో ఆ కంటిన్యూస్ హ్యాపీనెస్ అన్నది ఈ హ్యూమన్ బీయింగ్ ఏ లెవెల్స్ లో ఉంటాడు అని చూస్తే, మనిషి తనతో తాను ఉంటాడు, తన ఫ్యామిలీలో భాగంగా ఉంటాడు, ఒక సొసైటీలో భాగంగా ఉంటాడు, ఒక నేచర్ లో భాగంగా ఉంటాడు. సో అలాంటప్పుడు ఏదైతే మనకి మనిషికి సంబంధించిన ఈ భాగస్వామ్యము ఈ 4 లెవెల్స్ లో ఏంటి అన్న క్లారిటీని మనము హార్మోనీ ఇన్ సెల్ఫ్, హార్మోనీ ఇన్ ఫ్యామిలీ, హార్మోనీ ఇన్ సొసైటీ అండ్ హార్మోనీ విత్ నేచర్ అన్న టాపిక్స్ తో కవర్ చేశాం కదా. సో దీని రిజల్ట్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ హార్మోనీ ఇన్ సెల్ఫ్ అంటే సెల్ఫ్ ఇస్ ఏ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బాడీ అండ్ సెల్ఫ్, హ్యూమన్ బీయింగ్ ఇస్ అ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బాడీ అండ్ సెల్ఫ్ అన్నది హార్మోనీ ఇన్ సెల్ఫ్ టాపిక్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాని రిజల్ట్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ రెండు అర్థమయ్యి దాని నీడ్స్ వేరు, దాని యాక్టివిటీస్ వేరు, దాని అవసరాలు వేరేగా గుర్తించి నిర్వర్తించాలి అని అర్థమవుతుందో, అప్పుడు దానికి తగ్గట్టు మన ప్రోగ్రాము అంటే మన యాక్టివిటీస్, మన ప్రోగ్రాము దానికి తగ్గట్టు అనుగుణంగా మనం ట్యూన్ చేసుకోగలుగుతాము. అప్పుడు మనకు వచ్చేది సెల్ఫ్ లెవెల్లో సాటిస్ఫాక్షన్. అలాగే ఫ్యామిలీ లెవెల్లో, ఫ్యామిలీ అన్నది మళ్ళీ రిలేషన్షిప్స్ తో లింక్ అయి ఉంది కాబట్టి సెల్ఫ్స్ మధ్యలో సంబంధం రిలేషన్షిప్.
సో దాంట్లో హార్మనీ కావాలి అంటే రిలేషన్షిప్స్ లో మనం 9 మూల్యాలు అంటే ఈ విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ, ఇవి మూల్యాలు చూసామో ఆ మూల్యాలు మనకు అర్థమయ్యి మనం ఎప్పుడైతే రిలేషన్షిప్స్ లో సంబంధాల్లో ఈ మూల్యాలని వ్యవహరిస్తామో అది మన సంతోషానికి కారణము. అది ఎప్పుడైతే వ్యక్తపరిచినప్పుడు ఎదుటి వ్యక్తి సంతోషానికి కారణము. సో దీని వల్ల రిలేషన్షిప్స్ లో మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ అంటూ ఉంటుంది. అప్పుడు ఆ ఫ్యామిలీలో సెల్ఫ్ లెవెల్లో మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ కలిసి ఒక వర్క్ చేస్తూ సమృద్ధి అన్న ఫీలింగ్ పాసిబిలిటీ కూడా ఫ్యామిలీ లెవెల్లో అచీవ్ చేయగలం అనమాట. అంటే మనకు కావాల్సిన అవసరాలు ఏంటి వాటిని నిశ్చయించుకుని వాటికి మనకు కావాల్సిన వాటికన్నా ఎక్కువ సమకూర్చునే కెపాసిటీ ఉండడం ఫ్యామిలీలో సమృద్ధి అన్న ఫీలింగ్ కి రిజల్ట్ అవుతుంది. అలాగే సొసైటీ అంటే మళ్ళీ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ ఫ్యామిలీస్ ఇస్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. సో సొసైటీ లో హార్మనీ ఉండాలంటే ఫస్ట్ ఫ్యామిలీస్ లో ఈ ప్రాస్పరిటీ ఫీలింగ్ ఉండాలి. దానికి ఇండివిజువల్ లో సాటిస్ఫాక్షన్ సమాధానం అంటారు, ఆ ఫీలింగ్ ఉండాలి. సో దీని వల్ల సొసైటీలో ఒక మంచి వాతావరణం అంటే ఒక ఫియర్లెస్నెస్, ఒక అభయము అంటాము, ఫియర్లెస్నెస్ అన్నది ఏర్పడుతుంది. అలాగే నేచర్కి వచ్చేసరికి మనకు కావాల్సినవి అన్ని నేచర్ నుంచే వస్తాయి కాబట్టి దాన్ని నియమాలకి అనుగుణంగా మనము వాటిని మనకు అవసరమైనంత మేరకు ఉపయోగిస్తూ వాటిని రైట్ యూటిలైజ్ చేసుకుంటూ నేచర్ని డిస్టర్బ్ చేయకుండా కో ఎగ్జిస్టెన్స్, ప్రకృతితో సహస్తిత్వంతో ఉండడం అన్నది హార్మోనీ నేచర్. సో ఈ 4 భాగాలుగా మనిషి యొక్క భాగస్వామ్యాన్ని మనం చూసాము. సో అందులో మనకి స్టార్టింగ్ పాయింట్ ఏంటి అంటే మనిషి సెల్ఫ్ అండ్ బాడీ యొక్క కో ఎగ్జిస్టెన్స్ తో ఉన్నాడు అన్నది మన బేసిక్ కోర్ కాన్సెప్ట్. అయితే మన ప్రోగ్రామ్ ఏంటి అంటే మనిషి యొక్క ప్రోగ్రామ్ ఈ 4 లెవెల్స్ లో ఉంటుంది. అది సెల్ఫ్ కోసం, సెల్ఫ్ లో, ఫ్యామిలీలో, సొసైటీలో, నేచర్లో, ఈ 4 భాగస్వామ్యము వాటిలో అంటే తను చేయాల్సిన పని ఈ 4 కూడా ఉంటుందన్నమాట. సో ఈ రోజు చెప్పే టాపిక్ మన ఏదైతే ఈ సీయర్, డూయర్ అండ్ ఎంజాయర్ ఎవరు, అది సెల్ఫా బాడీయా అనడానికి మనం ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో హార్మోనీ ఇన్ సెల్ఫ్ లో భాగంగా బాడీ అండ్ సెల్ఫ్ ఆర్ కో ఎగ్జిస్టింగ్ అన్న దాంట్లో ఒక్కసారి రివ్యూ చేసుకుని ఈ సీయర్ డూయర్ కాన్సెప్ట్ కి వెళ్దాం. సో మనకి ప్రపోజల్ వచ్చింది కదండి వర్క్ షాప్ లో, హ్యూమన్ బీయింగ్ ఈజ్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ 2 కలిపితేనే మనిషి. అయితే 2 ఇంపార్టెంటే, రెండిటి యొక్క అవసరాలు వేరు, వాటిని వేరేగా గుర్తించాలి, వేరుగా ఫుల్ఫిల్ చేయాలి. ఒకదాని ద్వారా ఇంకొకటి ఫుల్ఫిల్ అవుతుంది అంటే అది నాట్ పాసిబుల్. సో హ్యూమన్ బీయింగ్ అవసరం తీరాలి అంటే రెండిటి యొక్క అవసరాలు తీరాలి. శరీరం యొక్క అవసరాలు తీరాలి, సెల్ఫ్ యొక్క అవసరాలు తీరాలి. సో నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. శరీరం ఎలాగ మనం ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేస్తాము అంటే మనం చూసాము వీటి యొక్క అవసరాలు వేరువేరుగా ఉన్నాయి. ఏదైతే సెల్ఫ్ అంటున్నామో చైతన్యము, దాని అవసరాలు టైంలో కంటిన్యూస్ గా ఉంటాయి. ఐ థింక్ శ్రీనివాస్ గారు ఇది స్లైడ్ సరిగ్గా రావట్లేనట్టుంది, బట్ ఎనీహౌ జస్ట్ ఇది ఉంచండి, నేను ఇక్కడ చేస్తాను. ఇది నేను ఇది లైనక్స్ లో చేసింది, ఇక్కడ కంపాటబుల్ అవట్లేనట్టుంది. సో ఎనీహౌ సో ఫాంట్ ఇష్యూ ఉంది, ప్లస్ సెల్ఫ్ కింద రావట్లేదు.
సో ఆల్రెడీ అంటే ఇది మనకి వర్క్షాప్ లో చెప్పిన టాపికే కదా, నేను క్విక్ గా ఒకసారి రివ్యూ చేస్తాను. సో సెల్ఫ్ అండ్ బాడీ యొక్క అవసరాలు వేరు, అందులో జరిగే యాక్టివిటీస్ వేరు, అవి ఫుల్ఫిల్ అయ్యే విధానం వేరు. సో ఇవి మనము ఆ టేబుల్లో సమ్మరైజ్ చేసుకున్నాము. సెల్ఫ్ యొక్క అవసరాలు, ఫీలింగ్స్, బాడీ యొక్క అవసరాలు, ఫుడ్, క్లోత్స్, షెల్టర్, ఫిజికల్ ఫెసిలిటీస్. అలాగే సెల్ఫ్ లో జరిగే యాక్టివిటీస్ కోరికలు, ఆలోచనలు, ఆస్వాదన. బాడీతో జరిగే యాక్టివిటీస్ ఈటింగ్, వాకింగ్, స్లీపింగ్, వర్కింగ్, ఇవన్నీ కూడా. సెల్ఫ్ అవసరాలు ఎలా ఫుల్ఫిల్ అవుతాయి అంటే రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ తో ఫుల్ఫిల్ అవుతాయి. రైట్ అండర్స్టాండింగ్ ఇన్ సెల్ఫ్, రైట్ ఫీలింగ్స్ ఇన్ సెల్ఫ్ తోటి సెల్ఫ్ యొక్క అవసరాలు ఫీల్ అవుతాయి. అదే బాడీ యొక్క అవసరాలు ఫిజికల్ ఫెసిలిటీస్, ఫిజియోకెమికల్ వస్తువులతోటి ఫుల్ఫిల్ అవుతాయి. అలాగే సెల్ఫ్ యొక్క అవసరాలు కంటిన్యూస్, బాడీ యొక్క అవసరాలు టెంపరరీ. మరియు ఇంకొకటి సూక్ష్మంగా గమనిస్తే సెల్ఫ్ కి కావలసినవన్నీ నాన్ ఫిజికల్ అండ్ బాడీకి కావాల్సినవన్నీ ఫిజికల్. సో మీకు తెలుస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీనెస్ అన్నది ఫిజికల్లా నాన్ ఫిజికల్లా? నాన్ ఫిజికల్. రైట్. సో అట్లాగే ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ట్రస్ట్, రెస్పెక్ట్, ఎఫెక్షన్, ఇలాంటివన్నీ కూడా నాన్ ఫిజికల్ అన్నమాట. సో సెల్ఫ్ యొక్క నీడ్స్ కంటిన్యూస్, వాటి రిక్వైర్మెంట్స్ కూడా నాన్ ఫిజికల్. కానీ బాడీ యొక్క రిక్వైర్మెంట్స్ ఫిజికల్ అండ్ టెంపరరీ. సో ఇది మనం అక్కడ రెగ్యులర్ గా మనకి అర్థమైన కంటెంట్. ఈ రెండిటి ద్వారానే ఈ రెండు వేరు వేరు అన్నది క్లియర్ గా మనకి అర్థం అవ్వాలి, చూసుకోగలగాలి మనం. సో అప్పుడే మనకి దేనికోసం ఏది చెయ్యాలి అన్నది క్లారిటీ వస్తుంది. సో మరి ఈ రెండు వేరు వేరు అయితే మరి రెండిటికి మధ్యలో కనెక్షన్ ఏంటి? సో శ్రీనివాస్ గారు నెక్స్ట్ స్లైడ్ ఇస్తాను, ఇచ్చట్లేదు. యా నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. సో బాడీ అండ్ సెల్ఫ్ కలిపి ఏదైతే హ్యూమన్ బీయింగ్ ఉన్నాడో ఈ రెండిటి యొక్క అవసరాలు వేరు, యాక్టివిటీస్ వేరు, వేరే వేరే విధంగా ఫుల్ఫిల్ అవుతున్నాయి అన్నప్పుడు మరి ఈ రెండిటి మధ్యలో కనెక్షన్ ఏంటి అని చూస్తే, సో బాడీకి సెల్ఫ్ కి మధ్యలో ఇన్ఫర్మేషన్ రూపంలో ఒక ట్రాన్సాక్షన్ నడుస్తూ ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ అన్నది ఇటు సెల్ఫ్ నుంచి బాడీకి, బాడీ నుంచి సెల్ఫ్ కి రెండు డైరెక్షన్స్ లో వస్తూ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఒక స్వీట్ తినాలని ఉంది. సో అక్కడ ఇక్కడే ఉంచండి శ్రీనివాస్ గారు, ఇది పెట్టేసాను. సో నాకు ఒక స్వీట్ తినాలన్నప్పుడు నేను బాడీకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. ఏంటి? ఐదర్ ఆల్రెడీ ఉంటే అది తీసుకొని తినమనో, లేకపోతే చేసుకొని తినమనో, లేకపోతే కొన్ని తెచ్చుకొని తినమనో, సంథింగ్. నాకు తినాలని ఉన్న కోరిక సెల్ఫ్ లో ఉంది కాబట్టి నేను బాడీకి ఒక ఇన్స్ట్రక్షన్ రూపంలో ఇస్తాను. అది ఎలాగా అది ఫుల్ఫిల్ చేయడానికి ఏం చేయాలి అన్నది బాడీకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. అలాగే ఎప్పుడైతే స్వీట్ తింటానో అది నాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది నాకు కావలసినట్టు, నాకు నచ్చినట్టు ఉందా లేదా అన్నది టేస్ట్ రూపంలో బాడీ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది నాకు. సో బాడీకి సెల్ఫ్ కి మధ్యలో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్, సెల్ఫ్ నుంచి వచ్చేది ఇన్స్ట్రక్షన్, బాడీ నుంచి వచ్చేది సెన్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్. సో హోప్ఫుల్లీ ఇది క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. రెండు విధాలుగా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది బాడీకి సెల్ఫ్ కి మధ్యలో. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్
అదే స్వీట్. ఇప్పుడు నాకు నచ్చినట్టు ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు టేస్టీగా అనిపించి నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు అది ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. కానీ అదే కొంచెం అంటే నేను అనుకున్న టేస్ట్‌లో లేకపోవడం, లేకపోతే అన్‌హ్యాపీగా ఉంటాను. సో, ఇట్లాగా రెండిటి మధ్యలో ఎలా అయితే ఇన్ఫర్మేషన్ ఎక్స్‌చేంజ్ తోటి సెల్ఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ అన్నది జరుగుతూ ఉంటుంది. నాకు అదే హ్యాపీనెస్, అన్‌హ్యాపీనెస్, లైక్ అండ్ డిస్‌లైక్ ఫీలింగ్స్ అన్నమాట. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వేడిగా ఉంది అనుకోండి, అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ బాడీ నుంచి వస్తుంది. అప్పుడు సెల్ఫ్ డిసైడ్ చేసుకుంటుంది. ఫ్యాన్ వేయాలా, ఏసీ వేయాలా అన్నది సెల్ఫ్ డిసైడ్ చేసుకుంటుంది. సో ఒకవేళ అదే చలి ఎక్కువైనప్పుడు మళ్ళీ అది అడ్జస్ట్ చేయడం అన్నది మళ్ళీ సెల్ఫ్ డిసైడ్ చేస్తుంది. అట్లాగా బాడీ నుంచి వస్తున్న సెన్సేషన్ ప్రకారం అది సెల్ఫ్ డిసైడ్ చేసుకుని ఆ బాడీకి చెప్తుంది అనమాట. అది ఏం చేయాలి, యాక్షన్ ఏం చేయాలి, రూపంలో ఏం చేయాలన్నది సెల్ఫ్ నుంచి ఇన్స్ట్రక్షన్ వెళ్తూ ఉంటుంది. సో బయట నుంచి వచ్చే సెన్సేషన్ నాకు ఎప్పుడైతే ఫేవరబుల్ గా ఉంటుందో నేను హ్యాపీగా ఉంటాను. అదే అన్ఫేవరబుల్ గా ఉందనుకోండి, ఐ విల్ నాట్ బి హ్యాపీ. సో దిస్ ఇస్ అంటే ఇది జనరల్ గా మనకి జరుగుతూ ఉంటుంది. బయట నుంచి వచ్చేదానికి లోపల జరిగేదానికి ఇట్లా కనెక్షన్, ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్ రూపంలో ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనము హ్యాపీగా అన్హ్యాపీగా ఉంటున్నాము అన్నది ఒకటి ఇప్పుడు కరెంట్ గా మనం చూస్తున్న అబ్జర్వేషన్. అయితే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, అక్కడ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇవ్వాలి అన్నది సెల్ఫే డిసైడ్ చేస్తుంది. అలాగే ఇన్ఫర్మేషన్ రీడ్ చేయాలా వద్దా అన్నది కూడా సెల్ఫే రీడ్ చేస్తుంది. సో ఇక్కడ చాయిస్ ఉందన్నమాట సెల్ఫ్ కి. అంటే ఇక్కడ కొంచెం సూక్ష్మంగా మనము, అంటే ఇది ఎట్లాగో ఆటోమేటిక్ కాదు, బయట నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్, ఆటోమేటిక్ గా నేను హ్యాపీ అన్హ్యాపీ అవ్వాలి, లేకపోతే కనెక్ట్ అయిపోయి దానికి రియాక్షన్ ఇట్లాగే ఉండాలి అన్నది ఇట్ ఈస్ నాట్ హార్డ్ వైర్డ్ అనమాట. అంటే స్విచ్ చేస్తే లైట్ వెళ్ళగాలి అన్నట్టు కాదు. ఇక్కడ సెల్ఫ్ కి ఒక చాయిస్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్, ఇన్స్ట్రక్షన్ ఎక్స్చేంజ్ లో ఎప్పుడైతే ఈ రెండింటి మధ్యలో నడుస్తుందో అప్పుడు అసలు ఏం ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అన్నది ఒక చాయిస్. అలాగే నేను ఇన్ఫర్మేషన్ ని బాడీ నుంచి రీడ్ చేయాలా లేదా అన్నది కూడా ఒక చాయిస్ సెల్ఫ్ దగ్గర. సో ఈ చాయిస్ మేకింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ లో. అంటే బయట నుంచి వచ్చే దాంతోటి నేను ప్రభావితం అవ్వాలా లేదా అన్నది నాకు చాయిస్ ఉంటుంది. అది సెన్సెస్ నుంచి అవ్వచ్చు, అదర్ హ్యూమన్ బిహేవియర్ నుంచి అవ్వచ్చు. బట్ ఇక్కడ ఎప్పుడైతే ఈ సెల్ఫ్ ఎలా డెసిషన్ తీసుకుంటుంది అన్నది కూడా మనం ఒకసారి డిస్కస్ చేసాం వర్క్ షాప్ లో. అది మన అండర్స్టాండింగ్ తో అవ్వచ్చు. యా శ్రీదేవి గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా. ఓకే. యా సో ఈ డెసిషన్ మేకింగ్ అన్నది సెల్ఫ్ లో జరుగుతుంది. అది చాలా కీలకం అన్నమాట. అంటే బయట నుంచి వచ్చే దాంతోటి నేను దాన్ని పట్ల నేను అసలు ఏం చెయ్యాలి అన్నది డిసైడ్ చేసుకునే చాలా పెద్ద స్కోప్ అండ్ పాసిబిలిటీ మనలో ఉంది. అది మనం ఎప్పుడైతే అవేర్ గా ఉంటామో అప్పుడు, అంటే స్లో డౌన్ అయ్యి మనం సూక్ష్మంగా గమనిస్తూ ఉంటామో మనకి అది దాని పవర్ తెలుస్తుంది యాక్చువల్ గా. ఇందాక ఒక ఆవిడ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, నేను స్లో డౌన్ అయ్యి మా హస్బెండ్ చెప్పేది వింటున్నప్పుడు నాకు అది బెటర్ గా అర్థం అవ్వడము, నెక్స్ట్ డే కొంచెం ఆలోచించి అట్లాగనమాట. ఆ చాయిస్ అన్నది మనకు ఉంది, మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు దాన్ని. సో ఇక్కడ క్లియర్ గా చెప్పేది ఏంటి అంటే, మనకు అనుకుంటాం కదా ఇట్లా బయట నుంచి ఇట్లా వస్తుంది కాబట్టి నేను ఇట్లా రియాక్ట్ అవుతున్నాను అన్నది. అయితే అది ఆటోమేటిక్ కాదండి. సో ఇది డెఫినెట్ గా మన చేతుల్లో ఉన్న విషయము, మన కంట్రోల్లో, మన డెసిషన్ తోటి ఉన్న విషయం అన్నమాట. సో ఇక్కడ బాడీ అన్నది జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా, అంటే సెల్ఫ్ చెప్తేనే చేస్తుంది. ఇప్పుడు చెప్పకుండానే మీ ఆటోమేటిక్ గా దానికి అది వెళ్ళి ఏదో ఒకటి తినేయడము అట్లా చెయ్యదు కదా.
ఎవరినో ఒకళ్ళు కొట్టేసి రావడమో లేకపోతే అట్లా ఇట్ ఈస్ నాట్ ఇన్ ద స్కోప్ ఆఫ్ బాడీ టు డూ ఆన్ ఇట్స్ ఓన్. It is a self which takes a decision what to do with the body. అయితే ఇంకోటి ఏంటి అంటే మళ్ళీ బాడీ నేను చెప్పిందే చేస్తుంది, నేను చెప్పకుండా ఏది చెయ్యదు, నేను చెప్పింది చేస్తుంది బాడీ. సో ఇవి మనకి కొంచెం సూక్ష్మంగా కొన్ని ట్రయల్స్ తోటి ఎవరికి వాళ్ళకి వెరిఫై చేసుకోవచ్చు. హోప్ఫుల్లీ కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో యా, నెక్స్ట్ స్లైడ్ లో. సో ఐ ఆమ్ దేర్, మై బాడీ ఈజ్ దేర్. అలాగే ఐ వాంట్ టు లివ్, మై బాడీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. సో ఇక్కడ హూ వాంట్ టు లివ్ అండి? ఐ వాంట్ టు లివ్ ఆర్ మై బాడీ వాంట్ టు లివ్? ఐ వాంట్ టు లివ్, రైట్? సెల్ఫ్ కోరిక అన్నది సెల్ఫ్ లో ఉంటుంది. అలాగే ఐ వాంట్ టు లివ్ విత్ కంటిన్యూస్ హ్యాపీనెస్. అండ్ బాడీకి కావాల్సిన ఫిజికల్ ఫెసిలిటీస్ బాడీకి ఎందుకు కావాలి అంటే నర్చరింగ్, ప్రొటెక్షన్, రైట్ యూటిలైజేషన్ ఆఫ్ బాడీ కోసం మాత్రము ఫిజికల్ ఫెసిలిటీస్ ఉపయోగపడతాయి. ఈ మూడు కాకుండా ఇంకా దేనికి కోసము సెల్ఫ్ యొక్క నీడ్ సాటిస్ఫై చేయడం కోసం ఫిజికల్ ఫెసిలిటీస్ ఉపయోగపడవు. సో ఇది ఒక కంక్లూజన్. ఈ రెండు సెల్ఫ్ అండ్ బాడీ యొక్క డిఫరెన్సెస్ అర్థమైతే మనకి ఇవి మనకు క్లియర్ గా చూడగలుగుతాం అన్నమాట. ఒక సారీ అండి. సో ఈ ఏదైతే ఇందాకంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసామో దాన్ని బట్టి ఎప్పుడైతే ఈ డిస్టింగ్విష్ చేయగలుగుతామో సెల్ఫ్ అండ్ బాడీ అండ్ దాని మధ్యలో ఇన్స్ట్రక్షన్ ఇన్ఫర్మేషన్ సీక్వెన్స్, అయితే ఇవి కంక్లూడ్ అవుతాయి అన్నమాట. మనకి ఈ రెండిటి యొక్క వేరే వేరేగా ఉన్నాయి అన్నది మనం చూడగలుగుతాం. సో పిఎఫ్ అంటే ఇక్కడ ఫిజికల్ ఫెసిలిటీస్ అండి, షార్ట్ ఫామ్ లో రాశాను. ఫిజికల్ ఫెసిలిటీస్ పిఎఫ్. ఇది బాడీకి యొక్క అవసరం అంటే పోషణ, రక్షణ, సదుపయోగం కోసం ఉపయోగపడే వాటిని ఫిజికల్ ఫెసిలిటీస్, భౌతిక వస్తువులు అంటున్నాం. సో మరి సెల్ఫ్ యొక్క పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఏంటి? సెల్ఫ్ నీడ్ కావాలంటే ఏదైతే రైట్ అండర్స్టాండింగ్ అని మనం 4 levels లో ఎక్స్ప్లెయిన్ చేసామో అవి ఆ నాలెడ్జ్ కంప్లీట్ అయ్యి ఆ నాలెడ్జ్ లో హార్మనీలో ఈ 4 levels లో ప్రాపర్ గా అంటే రైట్ అండర్స్టాండింగ్ తో రైట్ లివింగ్ ఉండడం అన్నది నా కంటిన్యూస్ హ్యాపీనెస్ కి ప్రోగ్రామ్ అన్నమాట. అదే బాడీకి చూస్తే ఈ ప్రొటెక్షన్, రైట్ యూటిలైజేషన్ అన్నది పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు మన 4 levels లో మన ప్రోగ్రామ్ ఉంది కదా, సెల్ఫ్, ఫ్యామిలీ, సొసైటీ అండ్ నేచర్ లో. సో ఫస్ట్ లెవెల్లో ఏదైతే సెల్ఫ్ రిలేటెడ్ గా, బాడీ అండ్ సెల్ఫ్ రిలేటెడ్ గా బాడీకి కావాల్సిన అవసరాలు అన్నవి ప్రొటెక్షన్, రైట్ యూటిలైజేషన్ తో తీరుతాయి. ఇట్ ఈస్ లెస్ దాన్ 1/4 ఆఫ్ ద టోటల్ ప్రోగ్రామ్. మన టోటల్ ప్రోగ్రామ్ ని 4 parts కింద డివైడ్ చేస్తే, so less than 1/4 to fulfill the needs of the body is less than 1/4 of my total complete program of being continuously happy annamata. సో ఆ కాంటెక్స్ట్ లోనే సెల్ఫ్ ఏ సీయర్, డూయర్, ఎంజాయర్ అన్నది ఒకటి మనము కొంచెం డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం, అనలైజ్ చేద్దాం. నిజంగా అది సెల్ఫా బాడీయా అన్న దానికి let us try to explore more. Next slide అండి. Yeah. So when we are saying self is a seer, సెల్ఫ్ సీయర్ అంటే చూసేది సెల్ఫ్ అని మనం అంటున్నప్పుడు మనం దేంతో చూస్తున్నాము? మనం కళ్ళతో చూస్తున్నాము అని అనొచ్చు. అయితే సెల్ఫ్ లేకుండా కళ్ళు చూడగలవా?
నాట్ పాసిబుల్, రైట్? సో మనము చూడడానికి మనం చూడడానికి కళ్ళని ఉపయోగిస్తున్నాము, బట్ చూసేది మాత్రం ఈ సెల్ఫే, ఏదైతే చైతన్యం అని అంటున్నామో సెల్ఫే కళ్ళ ద్వారా చూస్తుంది. అయితే ఈ కళ్ళు అన్నవి శరీరం ఉపయోగించుకుంటుంది చూడడానికి అంటే ఇక్కడ అర్థం చేసుకోవడానికి కూడా అనొచ్చు మనం, టు సీ అండ్ టు అండర్స్టాండ్ అన్నమాట. సో అయితే మన ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు క్లాస్ లో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ చూస్తున్నారు, ఈ స్క్రీన్ చూస్తున్నారు, అలాగే మీ కళ్ళ ముందు ఇంకా చాలా ఉంటాయి. మీరు కూర్చున్న రూమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీ రూమ్ లో ఒక టేబుల్ ఉండొచ్చు, బుక్స్ ఉండొచ్చు, అలాగే సంథింగ్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. బట్ మీరు ఈ దేనికైతే అటెన్షన్ ఇస్తారో, ఇప్పుడు ఇది చూద్దామని డిసైడ్ చేసుకుంటుందో సెల్ఫ్, దాన్ని మాత్రమే మనం చూస్తాం అన్నమాట. మిగతా వాటిని మనం చూడట్లేదు, కనిపిస్తున్నాయి, ఐస్ లో పడుతున్నాయి, కానీ మనం చూడట్లేదు అది. సో ఇక్కడ మనకి తెలిసేది ఏంటి అంటే ఇది ఒక మీడియం మాత్రమే. ఏవైతే ఈ సెన్సెస్ అన్నవి ఒక మీడియం మాత్రము, సెల్ఫ్ కి చూడడానికి అంటే అర్థం చేసుకోవడానికి ఈ సెన్సెస్ అన్నవి ఒక మాధ్యమము, ఇన్స్ట్రుమెంట్ లాగా యూజ్ అవుతున్నాయి అన్నది ఒకటి అర్థం అవుతుంది. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్స్ చూద్దాము. ఇప్పుడు నేను చెప్తున్నది మీకు ఫోన్ ద్వారా వినిపిస్తుంది, అది కాకుండా మీ చుట్టుపక్కల చూడండి ఇంకా వేరే సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ తిరుగుతుంది, లేకపోతే వంటింట్లో ఏవో సౌండ్స్ వస్తూ ఉండొచ్చు, బయట వెహికల్ సౌండ్ వస్తూ ఉండొచ్చు, ఇలాంటి అన్ని వస్తున్నాయి ఇన్ఫర్మేషన్ రూపంలో బాడీకి. కానీ ఇప్పుడు నా ఫోకస్ ఎప్పుడైతే వినడం మీద ఉందో అప్పుడు నేను ఆ అటెన్షన్ ఈ వినడం మీద పెట్టాను కాబట్టి ఇది మాత్రమే నేను తీసుకుంటున్నాను. అంటే ఈ సెల్ఫ్ దేని మీద అటెన్షన్ పెడుతుందో అది మాత్రమే మనకి చూడడానికి ఉపయోగపడుతుంది అన్నమాట, అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే అన్ని సెన్సెస్ తోటి ఇదే మనకి తెలుస్తుంది. సో మరి ఇది బయట చూడడానికి మాత్రమేనా, లోపల చూడడానికి కూడానా ఈ సెన్సెస్ మనకు కావాలా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు కోపంగా ఉంది, లేకపోతే ఒక టెన్షన్ లో ఉన్నాను అన్నప్పుడు నేను దాన్ని చూసుకోవాలి అనుకుంటే నాకు బాడీ సెన్సెస్ అవసరమా? అవసరం. నేను ఎప్పుడైతే టెన్షన్ లో ఉన్నానో బాడీ సెన్సెస్ ని యూజ్ చేస్తున్నానా, నన్ను నేను లోపలికి చూసుకుంటున్నాను, సెన్సెస్ ని నేను అక్కడ ఆ టైంలో యూజ్ చేసుకోవట్లేదు అనమాట. అంటే ఇక్కడ చెప్పడానికి ఏం ట్రై చేస్తున్నామంటే ఈ సెల్ఫ్ బాడీ, ఈ రెండు బాడీ నుంచి వచ్చే మనకి సెన్సెస్ అయితే వాటిని నేను ఉపయోగించుకుంటూ సెల్ఫ్ ప్రాసెస్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ని అవసరమైనప్పుడు వీటిని వాడుకుంటూ నేను ఇన్ఫర్మేషన్ ని అంటే ఇవాల్యుయేట్ చేసుకుంటున్నాను అనమాట. అదే నాకు అవసరం లేనప్పుడు నేను వాటిని వాడుకోవట్లేదు, వాటిని వాడుకోకుండా కూడా నా లోపలికి నేను చూసుకోగలను అన్నది ఇక్కడ సియర్ కాన్సెప్ట్ కింద మనం చూస్తున్నాము. ఇక్కడ ఏమైనా క్వశ్చన్ ఉందా అండి ఇలాంటి దీంట్లో? సో ఇక్కడ అంటే కొంచెం సూక్ష్మంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఈ రెండు వేరు, లోపల చూడడం వేరు, బయట చూడడం వేరు. ఒకటి సెన్సెస్ అన్నవి మనకి చూడడానికి ఉపయోగపడుతున్నాయి, ఎవరికి? సెల్ఫ్ కి ఉపయోగపడుతున్నాయి. అవి లేకుండా కూడా నేను చూడగలుగుతున్నాను. ఈ సెన్సెస్ ని నేను అవసరం అయినప్పుడు మాత్రమే, అవసరమైనంత మేర మాత్రం ఉపయోగిస్తున్నాను అన్నది ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. సీయర్ ఎవరు అంటే ఇక్కడ సెల్ఫ్ అని మనం కంక్లూడ్ చేస్తున్నాము. ఇది మన ఎవరికి వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకొని చూడొచ్చు, నిజంగా అది సీయర్ బాడీయా, సీయర్ సెల్ఫా అన్నది. అట్లాగే డూవర్ విషయంలోకి వస్తే, డూవర్ అని ఎవరిని అంటున్నాము? ఎవరైతే
ఒకటి డిసైడ్ చేస్తారో, డిసైడ్ చేసి ఎవరైతే చేస్తారో వాళ్ళని డూవర్ అంటున్నాను. ఎవరైతే ఒక డెసిషన్ తీసుకుంటారో వాళ్ళని ఒక డూవర్ అంటున్నాము. మరి ఆ డెసిషన్ అన్నది సెల్ఫ్ తీసుకుంటుందా, బాడీ తీసుకుంటుందా? ఇప్పుడు నేను చెప్తూ మీకు క్లాసు ఒక చోట కూర్చుని ఉన్నాను, ఆటోమేటిక్ గా నా బాడీ వేరే సైడ్ వెళ్ళిపోతుందా? ఇక్కడ నేను చెప్పాలి కాబట్టి క్లాస్ ఇక్కడ కూర్చుని ఉన్నాను. సో మా వాళ్ళకి ఇక్కడ ఎవరో మ్యూట్ చేయాలండి. యా రైట్. సో ఇక్కడ డూవర్ అన్నది డెసిషన్ తీసుకునేది సెల్ఫ్. ఆ బాడీ అన్నది ఆ డెసిషన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి, అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక వస్తువు, ఒక ఇన్స్ట్రుమెంట్ కింద నేను వాడుకుంటున్నాను అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ అదే, ఒక స్వీట్ తినాలనుంది. స్వీట్ తినాలన్నప్పుడు నేను ఫలానా చోటుకి వెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ లో ఒక బాక్స్ లో ఉన్నాయి. సో వెళ్ళాలి, తీసుకోవాలి, తినాలి అని బాడీకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది వెళ్ళి తీసుకుంటుంది, చేస్తుంది. అట్లాగా బాడీని నేను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా యూస్ చేస్తున్నాను ఇక్కడ స్వీట్ తినడానికి. అలాగే ఇంకొక కేసులో చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరి మీద కోపం ఉంది, నేను రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నాను. అంటే నేను వాళ్ళతో ఇట్లా మాట్లాడతాను, ఇలా అంటాను, ఇలా తిడతాను, వాళ్ళు ఇలా అంటే నేను ఇలా సమాధానం ఇస్తాను. ఇవన్నీ నేను ఒక గంట సేపు నేను ఎప్పుడైతే ఇట్లా లోపల అనుకుంటూ ఉన్నానో అక్కడ కూడా వర్క్ జరుగుతుంది, డూవర్షిప్. అంటే ఇమాజినేషన్ లో వర్క్ అన్నది నడుస్తూ ఉంది. అయితే ఒక గంట తర్వాత ఎప్పుడైతే నేను ఈ ఐడియా డ్రాప్ చేశానో, సర్లే ఈ తర్వాత చూద్దాము, ఓకే ఈసారికి లెట్ ఇట్ గో అని ఎప్పుడైతే నేను పక్కన పెట్టేస్తానో, అప్పుడు సో ఎప్పుడైతే నేను రివెంజ్ తీసుకుంటున్నప్పుడు నాకు నేను అబ్జర్వ్ చేసుకుంటే ఆ టైంలో ఎవరు ఇన్కన్వీనియంట్ గా ఉన్నారు. సో నా అంటే ఇన్కన్వీనియంట్ ఫీలింగ్ ఎప్పుడైతే ఈ నెగటివ్ ఫీలింగ్ తో ఉందో, అప్పుడు ఇన్కన్వీనియన్స్ అన్నది ఆ సెల్ఫ్ లో మనమే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం అనమాట. అది ఆ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్, అన్హ్యాపీనెస్ అన్నది మనమే చూసుకోగలుగుతాం. కానీ ఎప్పుడైతే నేను అది ఐడియా డ్రాప్ చేసి సర్లే తర్వాత చూద్దాము, ఈసారికి లెట్ ఇట్ గో అని వదిలేస్తున్నప్పుడు, దెన్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటి అంటే, ఈ 1 hour ఎవరు అన్హ్యాపీగా ఉన్నారు, ఎవరు నా స్టేట్ ఏంటి ఆ టైంలో. సో ఐఎమ్ డెఫినెట్ గా, అంటే నెగిటివ్ ఫీలింగ్ కాబట్టి ఐఎమ్ డెఫినెట్లీ నాట్ హ్యాపీ డ్యూరింగ్ దట్ టైం. సో ఇక్కడ చూస్తే అక్కడ బాడీ పార్ట్ ఏం లేదు, అక్కడ వర్క్ అయితే జరుగుతుంది ఇమాజినేషన్ లో, బట్ బాడీ అయితే ఏమి యూజ్ చేయట్లేదు. నేను ఏదైతే ఇమాజినేషన్ కోసము ఇలా అనాలి అలా అని ఎప్పుడైతే నేను ఇమాజినేషన్ లో వర్క్ నడిపిస్తున్నానో, ఐఎమ్ నాట్ యూజింగ్ ద బాడీ. I hope you are seeing the difference ikkada. So I'm using the body in one case and I'm not using the body in another case anamata. So now ikkada ronditla involve ayindi enti ante malli self is the doer in both the cases. అట్లాగే ఎంజాయర్ కి వస్తే, ఏదైతే ఈ సీయర్ డూవర్ వల్ల ఏవైతే మనకి ఈ ఫీలింగ్స్ ఏవైతే మన ఇంపాక్ట్ ఉంటుందో ఈ జరిగే ప్రాసెస్ లో, దాన్ని ఎవరు ఎక్స్పీరియన్స్ చేస్తారు? బాడీనా సెల్ఫా? హ్యాపీనెస్, అన్హ్యాపీనెస్, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసేదంతా సెల్ఫే. సో సెల్ఫ్ ఈజ్ ద ఎంజాయర్ హూ ఎక్స్పీరియన్సెస్ హ్యాపీనెస్ ఆర్ అన్హ్యాపీనెస్ based on its decision and based on what it is doing anamata. So this is how we are distinguishing the choice ante who is the seer, doer and enjoyer ante it is
the part of self in human being, that is the seer, the doer, and the enjoyer. So this is what I wanted to distinguish between body and self. And self is the core part in a human being అన్నది ఇట్లా కొంచెం ఎనాలిసిస్ ద్వారా మనము అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. విజయ్ గారు క్వశ్చన్స్ టైం అయిపోయిందండి. సో నెక్స్ట్ జస్ట్ నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. విల్ సమ్మరైజ్ అండ్ విల్ టేక్ క్వశ్చన్ ఆన్సర్స్. సో ఇప్పటి వరకు జస్ట్ డిస్కషన్ చేసిన దాన్ని బట్టి మనకి తెలిసింది ఏంటి అంటే, హ్యూమన్ బీయింగ్ ఈజ్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ, అండ్ సెల్ఫ్ ఈజ్ సెంట్రల్ టు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. I hope ఈ సెల్ఫ్ ఈజ్ అ సియర్, సెల్ఫ్ అండర్స్టాండ్స్, సెల్ఫ్ టేక్ డెసిషన్స్, సెల్ఫ్ ఈజ్ ఎక్స్పీరియన్సెస్. వీటి బట్టి మనం ఏం కంక్లూడ్ చేస్తున్నామంటే సెల్ఫ్ ఈజ్ ద వన్ విచ్ ఈస్ కోర్ టు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. అంటే ఇక్కడ ప్రయారిటీ సెల్ఫ్ ది. హ్యూమన్ బీయింగ్ ఈజ్ సెల్ఫ్ సెంట్రిక్. సో బాడీ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, నాట్ కంటిన్యూస్లీ, ఇన్స్ట్రుమెంట్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. అంటే అవసరమైన దాన్ని బట్టి, అవసరం అన్నంత వరకు నేను బాడీని ఈ సెల్ఫ్ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, కంటిన్యూస్ హ్యాపీనెస్, హార్మనీ ఇన్ సెల్ఫ్, ఫ్యామిలీ, నేచర్, సొసైటీ యొక్క నా ప్రోగ్రామ్ లో భాగంగా ఈ బాడీని యూజ్ చేసుకుంటున్నాను. దానికోసం బాడీ అన్నది ఒక ఇన్స్ట్రుమెంట్ గా నాకు ఉపయోగపడుతుంది అన్నది మనము ఇక్కడ ఈరోజు టాపిక్ లో చూసాము. ఈ టాపిక్ సో ఎవరికైనా ఎన్నో క్వశ్చన్స్ ఉంటే అడగచ్చండి, ఏమైనా అర్థం కాకపోయినా. సో ఇంకా ఎక్కడన్నా డీటెయిల్ గా కావాలి అంటే. మేడం చెప్పండి. నమస్తే అండి, నా పేరు సీతారాం రాజు. హలో చెప్పండి. హలో ఓకే. అదే ఇప్పుడు బయట ఉన్నటువంటి ఒక స్వీట్ తిన్న బయట ఉన్నటువంటి విషయాల్ని సెల్ఫ్ అనేటువంటిది బాడీ ద్వారా గ్రహిస్తుంది, ఆనందిస్తుంది. అలాగే ఇందాక మీరు స్నేహపూర్వకంగా ఉండాలి, సరైనటువంటి సంబంధాలు కలిగి ఉండాలన్నప్పుడు నేను ఈ అవేర్నెస్ తో, అంటే ఈ అవగాహనతో నేను అవతల వాళ్ళతో మంచిగా మాట్లాడాలి, నాలో ఈ ఆలోచన వస్తుంది, కోపం అనేటువంటిది. సో ఇది ఉన్నప్పుడు నాకు ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి నేను దీని నుంచి బయటపడి ఆనందంగా ఉండడం కోసం ఇలాంటి భావాలను పెంపొందించుకోవాలి అని ఒక అండర్స్టాండింగ్ ద్వారా కల్పించుకుంటున్నాను. ఆ భావాలతో నేను కొంచెం అవగాహనతో, అండర్స్టాండింగ్ తో ఆనందంగా ఉంటున్నాను. అంటే ఇక్కడ భౌతికము రెండు మనసులో నేను కొన్ని కల్పించుకుని, కొన్ని సద్భావాలను కల్పించుకుని ఆనందిస్తూ ఉన్నాను. సరైన సంబంధం కావచ్చు, స్నేహం కావచ్చు. అయితే ఇక్కడ దీన్ని ఎక్స్పీరియన్స్ చేసేటువంటిది ఎవరు అంటే, లోపల సరైనటువంటి ఒక హార్మోని, అంటే ఒక అద్భుతమైన అనుభూతిని పొందేటువంటిది. అంటే నేను స్నేహంగా మాట్లాడటము, ప్రేమగా పలకరించటము, ఇది చేసేటప్పుడు నాలో కలిగేటువంటి ఆనందం ఏదైతే ఉందో, ఈ అనుభవించేది లోపల కలిగేటువంటి భావము, ఈ బయటగా ఉన్నటువంటి వస్తువుల ద్వారా వచ్చేటువంటిది, ఈ మూడిట్ల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఇంకొంచెం వివరించగలుగుతారా? సో ఇప్పుడు అనుభవించేది ఎవరు అంటున్నారు కదా. సో ఏదన్నా ఇప్పుడు సెల్ఫ్ బాడీ అన్నది మనకు అర్థమైతే, మనకి ఎప్పుడైతే ఈ సామరస్యత అన్నది సెల్ఫ్ లో ఉంటుందో, అంటే ఈ ఫీలింగ్స్ మనకు సెల్ఫ్ లో ఉంటాయో ఎదుటి వ్యక్తుల పట్ల, దాని యొక్క రిజల్ట్ మనము హ్యాపీగా ఉంటాము. అంటే మనమే అనుభవిస్తున్నాము, సెల్ఫే ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఇక్కడ దాని నుంచి వచ్చే బెనిఫిట్ ని, దాని నుంచి వచ్చే జాయ్ ని, హ్యాపీనెస్ ని సెల్ఫే ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఇక్కడ. అంటే సెల్ఫ్ వేరు, జాయ్ వేరు అంటారా? అంటే నేను ఒకరు కల్పించుకోవటం వల్ల, నేను అలా ఉండటం వల్ల నాకు జాయ్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, అంటే ఎంజాయ్ చేసే జాయ్, ఈ రెండు వేరు అంటారా? ఇది ఒక ఫీలింగ్ అండి, అంటే ఒక భావన. ఎలాంటి స్థితిలో నేను ఉండాలి అని అనుకుంటున్నానో, ఎలాంటి స్థితిలో ఉంటే నాకు కన్వీనియంట్ గా హ్యాపీగా ఉంటాను, అది ఒక ఫీలింగ్ అన్నమాట. ఈ జాయ్ అన్నది, ఈ హ్యాపీనెస్ అన్నది ఒక ఫీలింగ్. ఈ స్టేట్ లో నాకు
ప్రశాంతంగా ఉంది, నాకు సాటిస్ఫాక్షన్ గా ఉంది. ఓకే. దానికోసం నేను ప్రయత్నం చేసి నేను అది అనుభవిస్తున్నాను. దానికోసము దానికోసము నేను బయట కొన్ని చేస్తున్నాను, లోపల కొన్ని చేస్తున్నాను. సో లోపల చేసేవి లోపల నేనే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. లోపల ఎప్పుడైతే ఫీలింగ్స్ నేను కరెక్ట్ చేసుకోగలుగుతున్నానో అప్పుడు వాటి రిజల్ట్ కూడా నేనే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను. ఓకే. ఎక్స్‌పీరియన్స్ కి అంటే నేను ఒక జాయ్‌ని ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు ఒక మంచిగా మాట్లాడుతున్నప్పుడు నాకు మంచి అనుభూతి కలిగింది. నేను ఆనందంగా ఉన్నాను. కొంత సమయం నేను ఎంతసేపు ఉండగలుగుతున్నానో అంతసేపు ఆ ఫీలింగ్ జాయ్ నాకుంది. ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతున్నాను. ఈ ఎక్స్‌పీరియన్సర్‌కి ఈ జాయ్‌కి ఉన్నటువంటి మధ్య గ్యాప్ ఏంటసలు? అంటే మళ్ళీ నేను కంటిన్యూగా ఇలా మాట్లాడాలి అంటే కొన్ని నేను కల్పన చేసుకొని అంటే సత్ప్రవర్తన అనుకోవచ్చు, లేదా విన్నటువంటి విషయాలు కావచ్చు. ఇలా ఉంటే నాకు నచ్చుతుంది కాబట్టి నేను ఇది కంటిన్యూగా చేసుకుంటూ ఉన్నాను. అయితే అది కంటిన్యూగా ఉండట్లేదు కదా! నాకు రావాల్సిన కంటిన్యూ హ్యాపీనెస్. కానీ అది జాయ్ కంటిన్యూగా ఉండట్లేదు. దానికోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నాను. అసలు ఈ ఎక్స్‌పీరియన్స్‌కి ఈ మధ్య గ్యాప్ ఏంటసలు? ఒక్కటండి, ఇక్కడ మీరు చెప్పారు కదా, ఇప్పుడు కరెక్ట్. మనము ఇదే ఎప్పుడైతే మనం కరెక్ట్ ఫీలింగ్స్ తో ఉంటున్నామో అప్పుడు హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నామో బానే ఉంది. మరి ఇది కంటిన్యూస్ అవ్వట్లేదు. ఎందుకు అంటే మనము అవేర్ గా ఉండట్లేదు ఆ టైంలో. అంటే ఏదైతే ఈ నాలెడ్జ్ మనకి అవైలబుల్ అయ్యిందో, నేను వేరు, సెల్ఫ్ వేరు, నేను వేరు, బాడీ వేరు అన్నది ఒక నాలెడ్జ్ ఉందో, ఈ అవేర్నెస్ తో ఉన్నప్పుడు సెల్ఫ్ కి అగెయిన్స్ట్ గా, అంటే సెల్ఫ్ కి జాయ్ ఇవ్వని దాని అగెయిన్స్ట్ గా నేను ఎప్పుడు డెసిషన్ తీసుకుంటానో అప్పుడు నేను ఉండను అనమాట, హ్యాపీగా ఉండను. సో ఆ నాలెడ్జ్ ఇంపార్టెంట్, ఆ అవేర్నెస్ తో ఉండడము ఇంపార్టెంట్. సో దానికి ఈ నాలెడ్జ్ తోటి మనకి కంటిన్యూస్ గా అది ఒక మన మైండ్ లో ఎస్టాబ్లిష్ అయి ఉండి దాని పట్ల మన స్పృహతో ఉండడం అన్నది మనకి ఆ కంటిన్యూస్ గా ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు మాత్రమే కంటిన్యూస్ జాయ్ అన్నది, కంటిన్యూస్ హ్యాపీనెస్ అన్నది పాసిబుల్. అయితే ఇక్కడ నమస్తే అమ్మా. మీరు సీయర్, డూయర్, ఎంజాయర్ మూడింటి గురించి చెప్తా. ఈ మూడింటిలో బాడీ ఎవరు, సెల్ఫ్ ఎవరు అనేది కదండి ఎవాల్యుయేట్ చేశారు. ఇందులో డూయర్ దగ్గరికి వచ్చిన రెండో సందర్భంలో తప్ప మిగిలిన 3 సందర్భాల్లో కూడా బాడీ ఒక ఇన్స్ట్రుమెంట్ గా పనిచేసింది. సపోజ్ ఒక హౌస్ కి కట్టాలి అంటే ఒక మేస్త్రి ఉంటాడు. ఆ మేస్త్రి డైరెక్షన్ ఇస్తే తాపీ వాళ్ళు ఈ హౌస్ కడతారు. అప్పుడు తాపీవాడు కట్టినట్ట, మేస్త్రి కట్టినట్ట ఇల్లు? మేస్త్రి చెప్పినట్టు తాపీవాడు కట్టినట్టు. అప్పుడు తాపీవాడు కూడా పాత్ర ఉందనే అంటాం కదా అక్కడ. మేస్త్రి లేకపోతే తాపీవాడు లేడు, తాపీవాడు లేకపోతే ఇల్లు కన్స్ట్రక్షన్ జరగదు. అప్పుడు ఇక్కడ సీయర్ లో కూడా బాడీకి భాగస్వామ్యం ఉంది, డూయర్ లో కూడా ఒక సందర్భంలో భాగస్వామ్యం ఉంది. ఆ ఇమాజినేషన్ టైంలో భాగస్వామ్యం లేదు బాడీకి. కానీ మిగిలిన 3 సందర్భాల్లో కూడా బాడీకి పూర్తిగా భాగస్వామ్యం ఉన్నప్పుడు ఓన్లీ సెల్ఫ్ సీయర్ అని, డూయర్ అని, ఎంజాయర్ అని మనం ఎలా? ఇప్పుడు నేను ఒకసారి, అంటే ఇందాక చెప్పింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలంటే, సీయర్ టైంలో బాడీ కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయి ఉన్న కేసెస్ అన్ని బాడీతో ఇన్వాల్వ్ అయి ఉన్నవి ఉండదు. కొన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుంది, కొన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు నాలో ఏదైతే ఒక వ్యక్తి పట్ల నాకు కోపం వస్తుంది అన్న నేను చూసుకోవాలి అనుకున్నప్పుడు దాంట్లో బాడీ నేను యూజ్ చేస్తున్నానా? లేదు, ఆ ఒక్క సందర్భంలోనే యూజ్ చేయట్లేదు. మిగిలిన 3 సందర్భాల్లో మనం బాడీ తోటే పని జరుగుతుంది. అంటే చూడడానికి నేను ఇక్కడ బాడీని వాడట్లేదు అక్కడ, రైట్? అట్లాగే సేమ్ అది చెయ్యడానికి కూడా, అంటే నేను ఒక వ్యక్తి పట్ల సేమ్ అదే కేసులో రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను లోపల. అక్కడ ఏం ఇన్వాల్వ్ అయి ఉంది? నా బాడీ ఇన్వాల్వ్ అయి ఉందా, సెల్ఫ్ ఇన్వాల్వ్ అయి ఉందా? అంటే అక్కడ కూడా మైండ్ ది ఇన్వాల్వ్ అవుతున్న. మైండ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ బాడీ కదా మేడం.
మైండ్ ఇస్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ అండి, బాడీ కాదు. బ్రెయిన్ ఇస్ పార్ట్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ ఇస్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్. సో మైండ్ లో యాక్షన్ జరుగుతూ ఉంది అంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్, బట్ మీ బాడీలో ఈ సెన్సెస్ ద్వారా ఏమన్నా చేస్తున్నారా దానికి లోపల ఆలోచిస్తున్నారు? ఆ ఒక్క సందర్భంలో చేయట్లేదు, మిగిలిన 3 సందర్భాల్లో చేస్తున్నాం కదా. నేను 3 సందర్భాల్లో చెప్తున్నాను, ఒకటి సీయింగ్ కేసులో, ఒక డూయింగ్ కేసులో. ఓకే. అట్లాగే ఒకటి ఇప్పుడు అదే ఆలోచన నేను ఉన్నప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నది ఎవరు? నా బాడీయా నేనా? ఆ హ్యాపీనెస్ అన్హ్యాపీనెస్ అన్నది ఎక్స్పీరియన్స్ చేస్తున్నది బాడీయా నేనా? సో ఈ 3 కేసెస్ లో బాడీ ఇన్వాల్వ్ అయ్యి లేదు, అదే నేను చెప్పేది ఇక్కడ. సో అంటే బాడీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, దాని ఇంపార్టెన్స్ కూడా ఉంది, దాని అది చాలా ఒక టైమ్లీగా అన్నమాట. అవసరమైనంత వరకు, అవసరమైనప్పుడు మాత్రమే దాని ఇన్వాల్వ్మెంట్ ని మనము వాడుకుంటాము. దాన్ని చూడడానికి కానీ, చెయ్యడానికి కానీ, ఇది బాడీ ఇన్వాల్వ్మెంట్ అన్నది ఎంత అవసరమో అంతవరకే ఉంటుంది. బట్ మాక్సిమం జరిగేది సెల్ఫ్ లోనే. ఇంపాక్ట్ అంతా వచ్చేది సెల్ఫ్ కి. ఏ ఇంపాక్ట్ వచ్చినా సెల్ఫ్ కి వస్తుంది అని చెప్తున్నారు. కరెక్ట్. సెల్ఫ్ లో జరిగే వాటితోటే మనం ఇంపాక్ట్ అవుతూ ఉంటాము. హలో శ్రీదేవి గారు, చెప్పండి. నేను ఉమా అండి. ఇప్పుడు అంటే నాకు అనిపించింది, నేను మిమ్మల్ని అడుగుతున్నాను కరెక్టేనా ఇది అని. అంటే ఇప్పుడు మీరు అనేది మన మైండ్ ఎన్నో రకాలుగా చెప్తుంది, కానీ మన సెల్ఫ్ అంటే నా ఉద్దేశంలో నాకు మనసాక్షి అని అనుకుంటున్నాను. కరెక్టేనా ఏమో దాన్ని? ఓకే, సెల్ఫ్ చెప్పేది మనం విని ఫాలో అయితే మన బాడీ మన కంట్రోల్లో ఉంటుందని నా ఉద్దేశం. ప్రతిదీ అంతే, మనకు మైండ్ ఒక రకంగా చెప్తుంది, సెల్ఫ్ ఒక రకంగా, కానీ సెల్ఫ్ చెప్పేది వినాలి. అదే కదా? ఓకే, యాక్చువల్ గా ఇది సెల్ఫ్ అన్నది కొంచెం కోర్ కాన్సెప్ట్ అండి, కొంచెం చాలా డెప్త్ ఉంది అందులో. అయితే ఈ సెల్ఫ్ ఒకటి చూడండి, బాడీ సెల్ఫ్ అని 2 పార్ట్స్ కిందే చెప్పాము, కానీ యాక్చువల్ గా చూస్తే మైండ్ అన్నది బాడీకి సెల్ఫ్ కి కనెక్టింగ్ పాయింట్ అన్నమాట. కనెక్టింగ్, ఓకే, అవును. సో ఈ మైండ్ ద్వారానే బాడీకి ఇన్స్ట్రక్షన్ కి వెళ్తుంది, బాడీ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మైండ్ తీసుకుంటుంది. అయితే మనం ఇందాక ఒకటి అన్నాం కదా, ఏదైతే చాయిస్ ఉంటుందో, డెసిషన్ మేకింగ్ అని ఉందో, అది సెల్ఫ్ లో జరుగుతుంది. సెల్ఫ్ చేయాలి అంటే సెల్ఫ్ లో ఎక్కడ జరుగుతుంది? మైండ్ లో జరగదు, మైండ్ కన్నా పైన, మైండ్ కన్నా. సో సెల్ఫ్ లో బ్రీఫ్ గా చెప్పాలి అంటే ఈ మనస్సు, వృత్తము, చిత్తము, బుద్ధి. ఓకే. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ అన్నమాట. ఇంకా సెల్ఫ్ ని బ్రేక్అవుట్ చేయాలి డీటెయిల్స్ అంటే ఇవి. సో మన హయ్యర్ పార్ట్ ఏదైతే బుద్ధి ఉందో అది ఎప్పుడు కరెక్ట్ చెప్తూ ఉంటుంది. అవును. సో డెసిషన్ మేకింగ్ అన్నది చిత్తంలో జరుగుతుంది, అంటే మనసు కన్నా పైన వృత్తము ఎక్కడైతే ఆలోచనలు జరుగుతాయో అది మనసులో ఆస్వాదన జరుగుతుంది. అంటే బయట నుంచి వచ్చింది నాకు అనుకూలంగా ఉందా లేదా అన్న ఆస్వాదన మాత్రమే మనసులో జరుగుతుంది. దానిపైన ఆలోచనలు జరుగుతాయి. ఆలోచనలు దేని గురించి జరుగుతాయి? మనం లోపల చిత్తంలో ఉన్న కోరికలని స్ప్రెడ్ చేయడం కోసం ఆలోచనలు జరుగుతాయి అన్నమాట. దాంట్లో కూడా ఏది కరెక్ట్, మనం ఏది చేయాలి, ఏది చేయొద్దు, డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ అన్నది సెల్ఫ్ లో, చిత్తంలో జరుగుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. అది కరెక్టేనా అంటే నా ఉద్దేశం అది చెప్పడానికి, అంతే. కరెక్టే కదా? థ్యాంక్ యూ. హలో అండి. చెప్పండి. అంటే ఇప్పుడు సెల్ఫ్ గురించి చెప్తున్నారు, అంటే అది ఆరిజిన్ మనలోనిది. నాకు అంటే ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, ఇన్పుట్స్ మనం ఏదైతే ఇస్తామంటే సీయర్, డూయర్, ఎంజాయర్ లో, ఎంజాయర్ పార్ట్ లో ఇన్పుట్స్ మనం ఏమి ఇస్తామనే దాంట్లో మెటీరియల్ థింగ్స్ అండ్ ఇమ్మెటీరియల్ థింగ్స్ అని సెగ్రిగేషన్ చెయ్యొచ్చేమో. మెటీరియల్ థింగ్స్ వల్ల బాడీ ఎంజాయ్ చేస్తుంది, ఐ మీన్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇమ్మెటీరియల్ థింగ్స్ వల్ల సెల్ఫ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అంటే అది వేగ్గా నాకు కొంచెం అలా వచ్చింది ఐడియా. ఈ బాడీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అన్నది కరెక్ట్ కాదు. మెటీరియల్ థింగ్స్ అన్నవి బాడీ యొక్క నీడ్స్, అంటే బాడీ హెల్తీగా ఉండడం కోసం
ఈ అంటే మెటీరియల్స్ ఎంజాయ్ అన్నవి చేయడం గురించి ఉపయోగపడతాయి. అన్నారు కదా, ఏంటండి? ఎంజాయ్ చేయడం అన్నది అన్నారు కదా ప్రీవియస్ లో, కరెక్ట్ ఎంజాయ్ కరెక్ట్ చేయడం అనేది ఫిజికాలిటీ అండ్ మెటీరియాలిటీ యా ఫిజికాలిటీ అండ్ నాన్ ఫిజికాలిటీ ఉన్న వాటి అన్నది వల్లే మన బాడీ ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే so అది immaterial things బాడీ వల్ల బాడీ అంటే కాదండి ఎంజాయ్ చేసేది మనము సెల్ఫ్ ఎంజాయ్ చేసేది. అంటే నాకు అంటే అనుకూలంగా ఏదైతే ఉందో అది నాకు బయట నుంచి వస్తే అనుకూలంగా ఉంది కాబట్టి నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా ఫిజికల్ ఫెసిలిటీస్ అని చెప్తున్నారు కదా, ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే లైక్ ఒక ఏసీనో లేదంటే ఒక కారు కంఫర్ట్, అంటే బాడీ కంఫర్ట్ ఇస్తుంది, బాడీ ఎంజాయ్ చేస్తుంది అని అనుకోవచ్చు. అలా మీనింగ్ రాదా? లేదండి, అదే అంటున్నా నేను ఇక్కడ చాలా ఫైన్ గా ఉంది ఈ గ్యాప్ బాడీకి సెల్ఫ్ కి. సో బయట నుంచి వచ్చేవి బాడీ ద్వారా సెన్సెస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ రూపంలో వస్తాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చెయ్యాలా వద్దా, ఆ ఇన్ఫర్మేషన్ ని తీసుకోవాలా వద్దా అన్నది ఒక చాయిస్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ తోటి నేను ఏం చెయ్యాలి యాక్షన్ అన్నది చాయిస్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉండడము, ప్రతికూలంగా ఉన్నప్పుడు అన్‌హ్యాపీగా ఉండడము అన్నది నేను ఆల్రెడీ అది ఫిక్స్ చేసుకున్నాను. అదర్‌వైజ్ నేను అది ఫిక్స్ చేసుకున్నప్పుడు నాకు అది చాయిసే ఇంకా. అంటే నేను రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి అన్నది ఈ 2 ఉంటే రియాక్ట్ అవ్వనవల్లి మన డిఫాల్ట్‌గా మనం ఫిక్స్ చేసుకున్నాం. బట్ మనకి చాయిస్ ఉండేది ఏంటి అంటే మనం రెస్పాండ్ కూడా అవ్వగలము. ఎలాంటి సిట్యుయేషన్ అన్నా సరే మనం రెస్పాండ్ అవ్వగలము. అక్కడ గ్యాప్ ఉంది రెండిటికి మధ్యలో. సో ఇట్ ఈస్ నాట్ 1:1 అన్నమాట. బాడీ నుంచి వచ్చేది డైరెక్ట్‌గా నాకు సుఖం ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను కాబట్టి, అనుకూలంగా ఉంది కాబట్టి నేను అనుకుంటున్నాను అంతే. బట్ నిజంగా అలా అనుకుంటున్నాం కాబట్టి దాని నుంచే మనం కంటిన్యూయస్‌గా ట్రై చేస్తున్నాం అన్నమాట. వస్తుంది అని చెప్పి. బట్ అట్లా అది కాదు సిట్యుయేషన్ యాక్చువల్‌గా. హలో మేడం. హలో చెప్పండి. అంటే ఆ రిజల్ట్ మనకు అనుకూలంగా లేకపోయినా కూడా రైట్ అండర్‌స్టాండింగ్ ఉంటే హ్యాపీనెస్ వస్తదా మేడం? యాహ్! ఇదే కోర్ అండి యాక్చువల్‌గా ఈ జీవన విద్య కోర్ అంతా ఇదే రైట్ అండర్‌స్టాండింగ్. సో అనుకూలంగా ఈ రోజు క్లాస్‌ని బట్టి అడుగుతున్నా మేడం. ఈ రోజు యాహ్! రైట్. సో అనుకూలంగా రాలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక స్వీట్ తిన్నాను నాకు నచ్చకపోయినా కూడా రైట్ అండర్‌స్టాండింగ్ ఉంటే హ్యాపీనెస్ వస్తదా మేడం? అదే అంటున్నాను. బయట నుంచి వచ్చేది బయట దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. దాని నుంచి నేను ఎలాంటి ఫీలింగ్ పెట్టుకోవాలి అన్నది నా చేతుల్లో ఉంటుంది. చాలా డీప్ ఉన్నది. యాహ్! సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కేసెస్‌లో తీసుకుందామండి. నేను ఒక స్వీట్ తిన్నాను. అది నాకు గులాబ్ జామ్ అనుకోండి. నేను ఇది వరకు ఒకసారి ఆల్రెడీ తినున్నాను. నాకు అది నచ్చింది. సో నేను ఇప్పుడు మళ్ళీ తినాలనుకుంటున్నాను. దాంతో కంపేర్ చేశానన్నమాట. సో అలాగే ఉందనుకోండి నాకు అది నచ్చుతుంది. ఇప్పుడు మనకి మన లేడీస్‌కి ఎక్స్‌పీరియన్స్ మనం ఎప్పుడు చేసినా ఒకటేలా రావు. రైట్? సో ఈసారి అనుకూలంగా రాలేదు. స్వీట్ తక్కువైంది, షుగర్ అదే పల్చనైంది అట్లాగా అనుకోండి. ఇప్పుడు అనుకూలంగా లేదు. రైట్? సో ఇక్కడ నా ఫీలింగ్ ఏంటి, ఇప్పుడు అనుకూలంగా ఉంటే నాకు హ్యాపీనెస్ వచ్చింది. ఇప్పుడు అనుకూలంగా నేను అనుకున్నట్టు లేదు. బట్ ఇప్పుడు నా అండర్‌స్టాండింగ్ ఏంటి అంటే ఇవి బయటవి అన్నవి ఎప్పుడు మారుతూ ఉంటాయి. అంటే అది నిజంగా దాన్ని చేసే పద్ధతి, దానికి యూజ్ చేసిన క్వాలిటీ ఇంకా సో మెనీ కండిషన్స్ కదా. సో ఎప్పుడూ ఒకటేలా ఉండదు ఆ టేస్ట్ అట్లాగే. సో అలాంటప్పుడు నేను దాంతో హ్యాపీగా ఉండాలా లేదా అన్నది నేను పెట్టుకున్న చాయిస్. సేమ్ అదేనండి హ్యూమన్ బీయింగ్స్ తోటి రిలేషన్‌షిప్‌లో మనం ఎప్పుడైతే అవతల వ్యక్తి వల్ల నేను బాధపడుతున్నాను అని అనుకోవడం కూడా ఇదే విధంగా మన చాయిస్. yes ma'am అర్థమైంది. నమస్తే అండి శ్రీదేవి గారు. నమస్కారం అండి. ఇప్పుడు మన సెల్ఫ్ లో రైట్ అండర్‌స్టాండింగ్ అంటే నేను నిరంతరము ఆనందంగా ఉండాలి అనే అవగాహన ఏ క్షణంలో మిస్ అవుతామో అప్పుడు ఈ బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ తో స్ట్రగుల్ అవుతున్నామండి. ఆ అవగాహన ఎప్పుడైతే ఉందో దాన్ని అంగీకరించడం అయిపోతే గనుక ఇంకా సెల్ఫ్ లో
ఇంకా డిస్టర్బెన్స్ ఉండదు కదండి. సో అంటే ఏ సెన్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినా గానీ అది స్పందనల రూపంలో వచ్చినప్పుడు ఆ స్పందనల దగ్గరే కనుక గ్రహించగలిగితే కరెక్ట్. ఏదైతే ఉందో ఆ స్పందనని కొన్ని సందర్భాల్లో నాకు నచ్చదు, కొన్ని సందర్భాలలో నచ్చుతుంది. ఈ నచ్చడము నచ్చకపోవడము సెల్ఫ్ యొక్క అవగాహన బట్టే ఉందండి. అవును. అక్కడ నేను నిరంతరము ఆనందంగా ఉండడమే నా లక్ష్యము అని ఎరుక ఉంటే గనక, అవేర్నెస్ ఉంటే గనక ఆ స్పందనతోనే వెళ్ళిపోతుంది కదండి. ఇక్కడ మెయిన్ అదేనండి. మనం నిరంతరము అవేర్నెస్ గా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము తప్పు చెయ్యము. అంటే మన తప్పు దాంతోటి మనకి అంటే రాంగ్ సోర్స్ నుంచి మనకి ఆనందం వస్తుంది అని అనుకోము. దాంతో లింక్ పెట్టుకోము మనం. సో ఈ కంటిన్యూస్ హ్యాపీనెస్ అన్నది మనలో కంటిన్యూస్ ఫీలింగ్స్ అంటే నేను చేసే ప్రతి వ్యవహారంలో రిలేషన్షిప్ లో మనుషులతోటి ఆ ఫీలింగ్స్ అన్నవి అన్కండిషనల్ గా కంటిన్యూస్ గా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఆ బిహేవియర్ లో హ్యూమన్ బీయింగ్స్ తో నాకు కంటిన్యూస్ హ్యాపీనెస్. ఎప్పుడైతే వర్క్ లో నేను అంటే ఈ ప్రిన్సిపల్స్ నేచర్ యొక్క ప్రిన్సిపల్స్ తోటి నియమాలతోటి నేను వర్క్ చేస్తూ ఉంటానో అప్పుడు కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ మ్యూచువల్ ప్రాస్పెరిటీ ఇవి ఇలా కంటిన్యూ అవుతాయి. సో అంటే ఇక్కడ మెయిన్ గా ఇక్కడ చెప్పడానికి ఏం ట్రై చేస్తున్నాము అంటే అండి, రెండు వేరు వేరు అని ఎప్పుడైతే మనము అర్థమయ్యి మన ఆ అవేర్నెస్ తో ఉంటామో అంటే దీనికి ఇందాక అన్నట్టు స్లో డౌన్ అయ్యి ఒకసారి ఆలోచించి స్లో డౌన్ అయ్యి మన అవేర్నెస్ తో చేస్తున్నామా మనం చేసే పనులు అన్నది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ అర్థమైతేనే మనకి దానికోసం నెక్స్ట్ స్టెప్ వేయగలం అన్నమాట. మేడం నాకు ఒక డౌట్ అండి. చెప్పండి. అంటే సెల్ఫ్ శరీరం అనేది బాడీ అనేది సెపరేట్ అనేది అర్థమైంది. ఐ యాక్సెప్ట్ ఇట్ ఆల్సో. బట్ నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు బాడీ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ గా తీసుకుంటే సేమ్ లైక్ ఒక టేబుల్, ఒక చైర్ లేదంటే ఒక మషిన్ ఏదైనా ఎలా అయితే ఇన్స్ట్రుమెంట్ గా తీసుకుంటున్నామో బాడీ కూడా అలాగే కదా, సెల్ఫ్ బాడీని చేస్తుంది కదా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. సో మరి ఇప్పుడు ఒక చైర్ పగిలింది అనుకోండి, లేదా ఒక టేబుల్ ఇరిగింది అనుకోండి, గ్లాస్ పగిలింది అనుకోండి, మనకేమి పెయిన్ కలగదు. అది ఒకవేళ మనకి దాని మీద ఏదో ఇష్టం ఉన్నా కానీ జస్ట్ 1-2 seconds 1-2 minutes తర్వాత మనం మరి ఓకే పోతే పోనీ ఏం కాదు ఇంకోటి తెచ్చుకుందాం అనుకుంటాం. కానీ బాడీకి సపోజ్ కట్ అయింది అనుకోండి, ఆ పెయిన్ సెల్ఫ్ కి తెలుస్తుంది కదా, అంటే సెల్ఫ్ బాధపడుతుంది కదా ఆ పెయిన్. ఒక చైర్ టేబుల్ ఇరిగితే కనుక సెల్ఫ్ కి అంత బాధ కలగట్లా. బట్ శరీరానికి పెయిన్ వస్తే, ఒక బాధ వస్తే అది సెల్ఫ్ కదా బాధపడుతుంది, సెల్ఫ్ కదా తల నొప్పిందని. దాన్ని ఎలా తేలుకోవడం అంటే దాన్ని వేరే టేబుల్ చైర్లు లాగానే దీన్ని ఎలా తీసుకోవడం? అర్థమైందండి మీ క్వశ్చన్. సో ఇక్కడ మనము నేను ఎప్పుడైతే బాడీ అని అనుకుంటున్నానో అంటే ఆ అటాచ్మెంట్ నాకు ఎక్కడైతే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిందో అక్కడ నాకు ఇది ఎక్కువ ఉంటుంది. బాడీ నుంచి వచ్చే పెయిన్ నా పెయిన్ అన్నది నాకు ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక చిన్న బాబు ఆడుతున్నాడు, ఆడుతూ పడిపోయాడు, దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది, కానీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆడుతున్నాడు. ఆ దెబ్బను పట్టించుకుంటాడా లేకపోతే ఆటలో ఇన్వాల్వ్ అవుతాడా? డిపెండ్స్. దెబ్బ ఒకవేళ బాగా గట్టిగా అయితే కనుక దెబ్బకి ఇన్వాల్వ్ అవుతాడు. ఒకవేళ చిన్న పెద్ద కాదు అనుకుంటే తనకు ఆట ప్రయారిటీ అయినా. సో అంటే ఓ పక్కన అది దెబ్బ తగిలి నొప్పి వస్తుంది, కానీ ఫ్రెండ్స్ ఆటలో ఉన్నారు, పీక్ గా ఎంజాయ్ చేస్తున్నాడు, అది అక్కడ ఎంజాయ్మెంట్ ఉంది కాబట్టి అక్కడ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అది పట్టించుకోడు. అదే ఇప్పుడు ఆట ఆగిపోయింది, బయటకు వచ్చాడు, మన ఇంటి దగ్గర మన దగ్గరకు వచ్చాడు. సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు వేరే మారిపోతుంది సిచ్యువేషన్, రైట్? అంటే ఇప్పుడు ఫోకస్ ఇంతకు ముందు ఆట మీద ఉంది కాబట్టి అది అంటే ఆ గేమ్ లో ఇన్వాల్వ్మెంట్ లో ఎంజాయ్మెంట్ లో ఉన్నాడు కాబట్టి ఆ సెల్ఫ్ ఫోకస్ అక్కడ అంత పట్టించుకోలేదు. ఇప్పుడు ఎప్పుడైతే నేను
దాని నుంచి బయటకు వచ్చి ఫోకస్ మళ్ళీ నా బాడీ మీదకి వస్తుందో అప్పుడు నాకు ఆ పెయిన్ తెలుస్తుంది. మేడం హలో, చెప్పండి. ఆవిడ అన్నారు కదా బాడీకి వచ్చినప్పుడు ఎలా చూడమని. నాకు చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. నాకు ఒకసారి థ్రోట్ సర్జరీ జరిగిందన్నమాట. అంటే అన్ని సర్జరీలోకి చాలా పెయిన్ఫుల్ సర్జరీ అని డాక్టర్ చెప్పారన్నమాట. అంటే థ్రోట్ లోపలంతా కట్ చేసేస్తారు, ఆ స్టిచెస్ వేస్తారు. ఒక 10 days ఏమీ మాట్లాడకూడదు, ఏమీ తినకూడదు. జస్ట్ స్ట్రాతో ఒక కూలింగ్ చల్లగా ఉన్నటువంటి ఫ్రిడ్జ్ లో పెట్టిన మిల్క్ మాత్రం తాగుతూ ఉండాలని చెప్పారు. దానికి 10 days తర్వాత స్టిచెస్ తీస్తాము ఆ ప్రాసెస్ ముందు చెప్పారు. సర్జరీ అయింది. తర్వాత 10 days తర్వాత నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన షాక్ అయ్యి, ఏంటి 10 days లో మధ్యలో ఎందుకు రాలేదు మీరు? నేను మీకు సర్జరీ చేసిన మరుసటి రోజు ఇంకొక డాక్టర్ సర్జరీ చేశాను. ఆయన 3 సార్లు వచ్చి నేను పెయిన్ భరించలేకపోతున్నాను, నాకు ఏదైనా చేయండి అని అడిగారు. మీరు రాలేదు ఏంటి అంటే, మీరు చెప్పారు కదా 1 week 10 days పెయిన్ ఉంటుంది, 2 ఫుడ్ తీసుకోకూడదు, మాట్లాడకూడదు అని చెప్పారు. రెండోది ఏంటంటే నేను పెయిన్ కిల్లర్స్ కూడా వాడలేదు నేను దానికి. అంటే నా అండర్స్టాండింగ్ ఏంటంటే, రాత్రి నిద్రపోయినప్పుడు నేను ఆ పెయిన్ ఫీల్ అవ్వట్లేదు. నేను మేల్కొన్నప్పుడు స్పృహతో ఉన్నప్పుడు మాత్రమే శరీరంలో ఉన్నటువంటి ఆ పెయిన్ ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అంటే ఆ పెయిన్ రావటం వల్ల నేనేమి చనిపోతే చనిపోను అక్కడ, కానీ ఫేస్ చేయలేను. సార్ చూద్దాం ఏం జరుగుతుందో. ఒకటి, నేను 10 days మాట్లాడకూడదు, ముందు యాక్సెప్ట్ చేద్దాం. ఇప్పుడు నాకు ఆ టెన్షన్ లేదు, మాట్లాడాలని ఇచ్చలేదు. 2, ఫుడ్ తీసుకోకూడదు. ఓకే, 10 days నేను ఫుడ్ తిన్నాను, ఫిక్స్ అవుతాం. తర్వాత సెకండ్ ఏంటంటే పెయిన్, అసలు ఏంటి పెయిన్ అనేటువంటిది జస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయటం మొదలు పెట్టా అంతే. అంటే అక్కడ ఏంటంటే ముందుగా వెళ్ళలేదు, నేను నిద్రపోయినప్పుడు నాకు తెలియట్లేదు నిజానికి అక్కడ. సో పెయిన్ అప్పుడు కూడా పెయిన్ ఉండుండొచ్చు, అక్కడ సమస్య ఉండుండొచ్చు, కానీ నేను ఫేస్ చేయట్లేదు. సరే మేల్కొన్నప్పుడు కూడా చూద్దాం ఎంతవరకు ఉంటుంది అనేది. అంటే దాదాపుగా 90% పెయిన్ తగ్గిపోయింది అక్కడ. పెయిన్ కిల్లర్స్ కూడా వాడకుండా కేవలం దాన్ని విడివడి చూడటం వల్ల ఆ పెయిన్ ఫేస్ చేయలేదు నిజానికి. అదే అయ్యో మెయిన్ ప్రాబ్లం ఎలా వచ్చిందంటే, అరే నేను తినలేకపోతున్నాను, నేను మాట్లాడలేకపోతున్నాను, నాకు పెయిన్ అనేటువంటిది ఆలోచన వచ్చి ఉండుంటే కనుక అది ఇంకా తీవ్రం అయ్యేదేమో. అంటే 90% మైండ్ లేదా మనసు క్రియేట్ చేస్తున్న పెయిన్ ని 10% బాడీకి ఉంటుంది. రైట్ అండి, మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. డెఫినెట్ గా అండి. ఇప్పుడు మనకి అది బాడీకి పెయిన్ ఉంది, నాకు పెయిన్ అనిపిస్తుంది అంటే మీరు అన్నట్టు స్లీప్ లో ఏమవుతుంది, మరి బాడీ పెయిన్ ఇండికేషన్ ఇస్తూనే ఉంది కదా. నిద్రపోయినప్పుడు మనం దాన్ని రీడ్ చేయట్లేదు. సో ఇదే ఈ సెల్ఫ్ బాడీ గ్యాప్, ఆ చాయిస్ ఉంది అది అన్నది మనకి కొంచెం ఎప్పుడైతే అవేర్నెస్ ఉంటుందో అప్పుడు మనకి ఆ కంట్రోల్ అన్నది మన చేతుల్లో ఉంది అన్నది మనం ఎక్సర్సైజ్ చేయడము, కొన్ని చిన్న చిన్న విషయాల్లో చూసుకోవడం మొదలెట్టచ్చు. అంటే నిద్రపోయినప్పుడు సెల్ఫ్ కూడా ఏమీ లైక్ చలనంతో లేదు కదండి. నిద్రపోయినప్పుడు సెల్ఫ్ బాడీకి రెస్ట్ ఇద్దాము అని డిసైడ్ అవుతుందండి. సెల్ఫ్ లో జరిగేవి నడుస్తూనే ఉంటాయి. సెల్ఫ్ లో కంటిన్యూస్ యాక్టివిటీస్ అన్ని కంటిన్యూస్. సో బాడీ నుంచి నేను ఇంకా ఏది తీసుకోను అనేసి ఎప్పుడైతే సెల్ఫ్ డిసైడ్ చేస్తుందో అప్పుడు మనకి ఆ నిద్ర అన్నది ఫీలింగ్ అన్నమాట. నిద్ర అన్నది బాడీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లేదు. ఇందాక మనం చెప్పాం కదా, బాడీ నుంచి వచ్చేది ఇన్ఫర్మేషన్ మాత్రమే. సెల్ఫ్ డిసైడ్ చేస్తుంది బాడీకి ఇప్పుడు నేను రెస్ట్ ఇవ్వాలి అంటే బాడీ నుంచి వచ్చేది నేను తీసుకోను. అలాంటి అప్పుడు దాంతో ఇంకా డిస్కనెక్ట్ అయి ఉంటుంది, కానీ సెల్ఫ్ లో జరిగేవి జరుగుతూనే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు. ఇంకో 10 minutes క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. సార్ నేను మాట్లాడొచ్చండి? హలో చెప్పండి. హలో ఎవరు? మేడం నేను నీరజాన్ మేడం. చెప్పండి మేడం. యాక్చువల్లీ బాడీ అండ్ సెల్ఫ్ అంటే బాడీని ఇన్స్ట్రుమెంట్ గా చూడటం అని కాకపోవచ్చండి. అంటే హియర్ మనకి బాడీకి కావాల్సిన బేసిక్స్ నీడ్స్ వరకు తీర్చుకోవాలి. సో ఆ నెక్స్ట్ ఎక్కువగా మనం ఏదైతే మనకి
సపోజ్ ఇంకా ఎక్స్ట్రా ప్లెజర్స్ మీన్స్ మనకి ఆ జ్యువెలరీ కావాలనో, లేకపోతే ఆ ఆస్తులు కావాలనో, ఇవి కావాలనో, ఏవైతే మనకి ఇంకా ఫీలింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయో, అవతల వాళ్ళతోటి మన బంధాలు కూడా, మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. మన మైండ్లో ఆలోచనలు, ఆ నీడ్స్ పెరిగిన కొద్దీ మన బ్రెయిన్లో ఆలోచనలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో దాని వలన మన చుట్టూతా ఉన్న వాళ్ళతో కూడా మన రిలేషన్స్ అనేది పాడైపోతూ వస్తాయి. అందుకని బాడీని సపరేట్ గా, మైండ్ ని సపరేట్ గా చూడని అంటారు. బట్ పెయిన్ ని మనం ఫీల్ అవుతాం, డెఫినెట్లీ ఫీల్ అవుతాం. కానీ ఇప్పుడు సార్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, థ్రోట్ పెయిన్ అని. యాక్చువల్లీ ఈ కండిషన్ లో ఆయన కండిషన్ ని యాక్సెప్ట్ చేయగలిగారు. అంటే మనం చాలా సార్లు మనం యాక్సెప్టెన్స్ అయితే ఏదైతే చేయలేం, కానీ ఆయన అక్కడ యాక్సెప్ట్ చేసి ఆయన బాడీలో జరిగే ప్రతి దాని మీద అవేర్నెస్ తో ఉన్నారు. మీన్స్ మైండ్ఫుల్నెస్ అంటారు. సో ఎప్పుడైతే ఆయన కండిషన్ ఆయన యాక్సెప్ట్ చేస్తారో, ఆయన బాడీలో జరిగే ప్రతి దాన్ని ఆయన గమనించుకోగలుగుతున్నారు. సో ఆయన ఆ పెయిన్ ఉంటుంది అని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయగలిగారో, ఆ థాట్స్ అనేది బాడీని ప్రిపేర్ చేస్తుంది ఆటోమేటిక్ గా. సో ఆ పెయిన్ కి ఆయన బాడీ ప్రిపేర్ అయిపోయింది. సో ఆయన బేర్ చేయగలిగారు. అండ్ ఈవెన్ నైట్ టైం ఏమవుతుంది అంటే, మన సెల్ఫ్ అనేది అన్కాన్షియస్ స్టేట్ కి, డ్రీమ్ స్లీప్ స్టేట్ కి వెళ్తుంది. సో అప్పుడు మన బాడీలో జరిగే పెయిన్, అందుకే జనరల్ గా మెడిసిన్స్ ఇస్తారు. ఆ పెయిన్ ని రిలీఫ్, తొందరగా ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటే నిద్రలో బాడీ హీల్ అవుతుంది అని. సో డెఫినెట్ గా మనకి బాడీకి పెయిన్ ఉంటే గనక మనకి తెలుస్తుంది. డెఫినెట్ గా తెలియకుండా పిల్లలు ఆడుకున్న ఆ తర్వాత అయితే వాళ్ళకి పెయిన్ తెలుస్తుంది. సో ఇక్కడ ఆ రెండింటిని డిటాచ్ చేసి చూడమని ఎందుకు అంటారంటే, మనిషి బేసిక్ నీడ్స్ ని దాటి ఎప్పుడైతే ఎక్కువగా కావాలని ఆలోచించుకుంటూ ఉంటాడో, అప్పుడే ఈ ప్రాబ్లమ్స్, ఇష్యూస్, మన మీద మనకు కంట్రోల్ పోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, యా, థ్యాంక్స్ అండి, ఒపీనియన్ షేర్ చేశారు. అయితే ఇది ఉట్టి అనుకోవడం కాదండి, నిజంగానే ఆ గ్యాప్ ఉంది బాడీకి, సెల్ఫ్ కి. అంటే సారీ మేడం, యాక్చువల్లీ మనం రిపీటెడ్ గా ఏ థాట్స్ అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో, మన సబ్ కాన్షియస్ మైండ్ ఆ థాట్స్ తగ్గట్టుగా మన బాడీని ప్రిపేర్ చేసేస్తుంది. ఇప్పుడు ఆయనకి థ్రోట్ పెయిన్ ఉన్నా కూడా ఆయన ఎందుకు తట్టుకోగలిగారు అంటే, ఈయన యాక్సెప్ట్ చేశాడు రిపీటెడ్ గా, ఆయన మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేశాడు ఆయనకు తెలియకుండానే ఆయన. సో ఆ థాట్స్ కి బాడీ ప్రిపేర్ అయ్యి ఉంది. సో ప్రిపేర్ అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే, ఆ పెయిన్ ని రూట్ నుంచి ఆయన ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నారు. సో ఆ పెయిన్ నుంచి ఆయన డైవర్ట్ అవుతున్నారు. ఆ పెయిన్ ఆయన యాక్సెప్ట్ చేశారు కాబట్టి తట్టుకోగలుగుతున్నారు అని ఆయనకు అర్థమవుతుంది. యా, అంటే బేసిక్ గా ఆయన ఒకటి అర్థమైంది ఆయనకి. ఇప్పుడు ఆల్రెడీ డాక్టర్ ని ఆయన నమ్మారు. ఆయన చెప్పింది ఈయనకి అర్థమయ్యి దానికి కంప్లీట్ గా సరెండర్ అయ్యారు. అదే ఆ యాక్సెప్టెన్సీని మిస్ చేయలేదు. యాక్చువల్ గా మనలో ఉండే అందరిలోనూ ప్రాక్టీస్ చేయలేంది అది యాక్సెప్టెన్సీ ఉండకపోవటం వలన వచ్చే ఇష్యూస్. ఇక్కడ ఆయనకు ఉన్నది అండర్స్టాండింగ్ కదండి, ఆయనకి అర్థమైంది. ఆయనకున్నది ఇప్పుడు అర్థమయ్యింది ఆయనకి. అంటే అండర్స్టాండింగ్ చెప్పింది అర్థమైంది ఆయన దాన్ని. సో హీఈస్ కంప్లీట్లీ సరెండరింగ్ ఫేస్ టు డాక్టర్. ఆయన సెల్ఫ్ హెస్ టేకెన్ డెసిషన్ టు అడ్హియర్ టు వాట్ డాక్టర్ హెస్ సెడ్. అదే అందరూ అలా చేయలేరు కదా. పెయిన్ ని ఇప్పుడు అందరూ మీరు అన్నట్టు అది కరెక్టే, అవేర్నెస్ ఉన్నప్పుడు మాత్రమే మనము దాన్ని డిఫరెంట్ గా చూడగలుగుతాము. అవేర్నెస్ కూడా కాదండి, యాక్సెప్టెన్సీ. ఇక్కడ యాక్సెప్ట్ అయ్యి కమిట్ అయ్యారు దానికి. అక్సెప్టెన్స్, నేను ఇక్కడ అండర్స్టాండింగ్ అంటాను. ఆ అండర్స్టాండింగ్ వచ్చింది ఆయనకి బేసిక్ గా. సో ఇది ఒక 10 days నేను దీనికి ఒక ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. డాక్టర్ అండ్ బిలీఫ్, ఇట్ ఇంక్లూడ్ సో మెనీ థింగ్స్. సో విచ్ ఇస్ నాట్ ద కేస్ విత్ ఎవ్రీవన్. అందరూ అట్లాగే తీసుకుంటారని లేదు. అది కూడా అది చాయిస్ ఎక్సర్సైజ్ అన్నమాట. అక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు అది ఆటోమేటిక్ గా అయి ఉంటే అందరూ ఒకటేలా తీసుకోవాలి కదా దాన్ని, ఆయన తీసుకున్నట్టే. హలో శ్రీదేవి గారు, చెప్పండి. ఉమా అండి. ఇప్పుడు సీతారాం గారు చెప్పినట్టు అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది. నేను నా స్కిన్ అలర్జీ నాకు చాలా ఉండేయండి. మీ సుందర్ సార్ దగ్గరే పంచకర్మ ట్రీట్మెంట్ చేసుకున్నాను. 8 years బ్యాక్, 10 years బ్యాక్ అనుకుంటాను. అప్పుడు ఇలాగే ఇప్పుడు వారు చెప్పాక నాకు ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది.
అంటే పంచకర్మ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ఈ ఆయిల్, బాడీ మసాజెస్ అదివరకు అస్సలు అలవాట్లేదు. తర్వాత దీంట్లో కంపల్సరీ చేసుకోవాలంటే సరే మైండ్ ఫిక్స్ చేసేసుకున్నాను, వెళ్ళిపోయాను. సుందర్ సార్ గారు ఫస్టే చెప్పారు, మేము చేసేది 40%, మీరు నమ్మకం విశ్వాసం పెట్టుకొని దీంతో తగ్గుతుంది అని నమ్మి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. ఓకే అని వెళ్ళిపోయాను, చేసుకున్నాను. 2 months అది ట్రీట్మెంట్. ఇంకా లాస్ట్ ఒక 1 week ఉంది ట్రీట్మెంట్. అప్పుడు ఇంకా నాతో కావట్లేదు, ఇక అన్ని రోజులు భరించుకున్నాను కానీ నాతో కావట్లేదు అని నేను ఇంకా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇంట్లో వాళ్ళంతా, ఇక మా బాబు వీళ్ళంతా, లేదు లేదమ్మా ఇంకొక 10 days మిగిలింది కదా, నువ్వు చేసుకుంటే బాగుంటుంది అదే. ఇక వాళ్ళ ఎంకరేజ్మెంట్తో మళ్ళీ మైండ్ ఫిక్స్ చేసుకొని ఎలాగైనా నాకు ఎంత కష్టం అనిపించినా ఎట్లా ఉన్నా నేను ఈ ట్రీట్మెంట్ చేసుకొని నేను బాగా కావాలి అనే దాంట్లో చేసుకున్నాను. అంటే ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నాను. దాంతో నాకు మొత్తం అలర్జీ చాలా వరకు తగ్గిపోయింది. అంటే మనం మైండ్ ఫిక్స్ చేసుకోవడం అంటే నాకు అది గుర్తొచ్చింది. ఒకసారి మనం మైండ్ ఫిక్స్ చేసుకొని ప్లస్ నమ్మకం విశ్వాసంతో వాళ్ళు చెప్పింది నమ్మి, ఓకే నా మంచి కోసం చెప్తున్నారని నమ్మి, ఆ విశ్వాసంతో వాళ్ళు ఇచ్చే మందులు మెడికేషన్ కాకుండా మన మనోధైర్యంతో కూడా మనం ఒక దాంట్లోంచి బయటపడాలనే ఫిక్స్ అనేది పెట్టుకొని చేసుకుంటే మనకు ఫలితం ఉంటుంది అని. అంటే మీరు అన్నట్టు అది చేయడం చాలా కష్టం, కానీ అది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. ఇప్పుడు సీతారాం గారు చెప్పాక నాకు ఇది గుర్తొచ్చింది. రైట్ అండి, కానీ బాగా చెప్పారు. సో ఇట్స్ కంప్లీట్లీ సెల్ఫ్ డెసిషన్ అండ్ సెల్ఫ్ చాయిస్ అన్నమాట. అది అది సేమ్. థ్యాంక్ యూ మేడం. అందరి చెప్పినవి నేను యాక్సెప్ట్ చేస్తాను మేడం, కానీ నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే సేమ్ ఇదే ఫీలింగ్స్ తోటి నేను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను. కానీ ఒక 10 days, 1 month, 2 months అంటే ఓకే. యాక్చువల్లీ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ 5-6 years. అప్పుడు అంటే అంత లాంగ్ పెయిన్ భరిస్తూ అంటే సమ్ టైమ్స్ మధ్య మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదండి, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా. ఎలా అండి దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం? అంటే కంటిన్యూస్ గా హ్యాపీనెస్ ఎలా అయితే ఉండాలో సెల్ఫ్ కి, అది దొరకట్లేదు విత్ పెయిన్ తోటి. అంటే దాన్ని ఓకే తగ్గిపోతుందిలే అని పాజిటివ్ యాటిట్యూడ్ తోటి, పాజిటివ్ తోటి కొంచెం పెయిన్స్ ని నేను ఏదో జపం చేసుకుంటున్నాను, మెడిటేషన్ చేసుకుంటున్నాను, తగ్గించుకోవాలని ట్రై చేసుకుంటున్నాను. కానీ ఫ్లియర్ అప్ అవుతూ ఉంటాయి అనమాట. ఒకసారి చాలా విపరీతంగా ఉంటుంది, భరించలేనంత ఉంటుంది, లైక్ నుంచోలేను అలా ఉంటుంది. అలాగా అదేదో ఒక 10 days, 1 week కాదు, అది నాకు ఒక 5-6 years నుంచి ఉంటుంది. ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అలాంటి క్రానిక్ పెయిన్ అట్లా? అంటే మీరు ఇది ఫిజికల్ పెయిన్ అంటున్నారా, లేకపోతే ఎమోషనల్ గా రిలేషన్షిప్ లో ఇష్యూస్ అంటున్నారా? ఫిజికల్ పెయిన్ అండి. ఎమోషనల్ రిలేషన్షిప్ ఓకే, నాకు జీవన్ విద్య ద్వారా నాకు ఆన్సర్స్ వచ్చాయి. ఫిజికల్ పెయిన్ గురించి మాట్లాడుతున్నాను. ఫిజికల్ అన్నది ఒకటండి. మనము ఒకసారి ఇది అర్థమయ్యాక ఈ బాడీ వేరు, సెల్ఫ్ వేరు. బాడీకి వచ్చేది పెయిన్, సారీ అంటే ఇప్పుడు ఒకటి నొప్పి అండి, ఒకటి బాధ. ఓకే, బాడీలో ఏమన్నా అంటే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కలిపేది నొప్పి. అదే సెల్ఫ్ లో కలిగేది బాధ. ఈ రెండు వేరు. సో ఈ నొప్పి అన్నది ఎప్పుడైతే మనము బాడీతో అటాచ్ అయ్యి బాడీనే నేను అన్నది ఎక్కువ మనకి అటాచ్మెంట్ ఉంటుందో అప్పుడే నేను అది సెల్ఫ్ లో బాధ కింద తీసుకుంటున్నాను. బాడీలో ఉన్న నొప్పిని సెల్ఫ్ లో బాధ కింద కన్వర్ట్ చేసుకుంటున్నది నేనే. అంటే లాంగ్ టర్మ్ మనకి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, మీరు అన్నట్టు క్రానిక్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉండొచ్చు. అయితే ఒకటి ఏంటి అంటే ఇప్పుడు నాకు అర్థమయ్యాక అది మన కన్సల్టేషన్, ఈ డాక్టర్స్, వాళ్ళ ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేసుకుంటూ కూడా ఒకటి ఏంటంటే ఈ డిఫరెన్స్ మనకు అర్థమైనప్పుడు మనం ఎంత రెస్పాన్సిబిలిటీగా బాడీకి చేయగలిగింది చేస్తున్నామా లేదా, బాడీకి దానికి కావాల్సినంత అంటే ట్రీట్మెంట్, ప్రొటెక్షన్, ఎక్సర్సైజ్, ఫుడ్ ఇలాంటి విషయంలో మనం చేస్తుంది అక్కడి వరకే నాకు బాడీ ఉన్న కంట్రోల్ అండి. అంటే నేను చేయగలిగింది చేస్తూ నేను దాని నుంచి సెల్ఫ్ వేరు అనుకున్నప్పుడు దాని నుంచి ఐసోలేషన్ గా ఉండగలగడం కూడా నాకు పాసిబుల్ అవుతుంది. మీ దగ్గర ఒక పాయింట్ యాడ్ చేయొచ్చు. చెప్పండి ప్రియాంక గారు, మీరు చెప్పింది కరెక్టే. జనరల్ డే టు డే లైఫ్ లో ఉన్నప్పుడు మనకి పెయిన్స్ ఇవన్నీ కూడా మామూలుగానే చిన్న పెయిన్సే బాధిస్తాయి. అలాగే కొంత
హాస్పిటలైజ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇట్ టేక్స్ టైం అండి. అండ్ ఇమీడియట్ గా ఇది 1 నిమిషంలోనో 2 నిమిషాల్లోనో అలా అంటే ఒక సెషన్ ద్వారానో ఏం రాదు. ఇట్స్ ఏ కంటిన్యూస్ చేంజ్ ప్రాసెస్ అండి. ఏదైతే మీరు ఎప్పుడైతే అంటే అణగదొక్కుకోవడం, అర్థం చేసుకోవడం. మనం కొంచెం అణగదొక్కున్నప్పుడు కొన్ని రోజులు బలవంతంగా ఇది కాదు అది కాదు అని రకరకాల మాయమాటలు చెప్పి మనం ఆ పెయిన్ ని అలా చూసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే శ్రీదేవి గారు చెప్పినప్పుడు సెల్ఫ్ వేరు బాడీ వేరు అనే స్థితికి రాగలిగితే అప్పుడు ఇవన్నీ ఉండవండి. బట్ ఆ స్థితికి రావడానికి చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుందండి. ఇమీడియట్ గా అంటే ఇప్పుడు మనం ఉన్న స్టేజ్ నుంచి ఆ జర్నీ దూరం వెళ్ళి ఆ స్థితికి వచ్చినప్పుడు మీకు నిజంగా ఆ బాధ ఎన్ని రోజులు ఉన్నా ఎన్ని సంవత్సరాలు ఉన్నా తెలియదు. ఎగ్జాక్ట్లీ అండి. నాకు అదే ఎలా వెళ్ళాలి, అది సెల్ఫ్ బాడీ వేరు అనేది స్థితిలోకి ఎలా వెళ్ళాలి, టూల్స్ ఏంటనేది నాకు కావాలి. ఈ కీప్ ఆన్ అటెండింగ్ అండి. కొన్ని అంటే మీరు మొన్న లాస్ట్ బ్యాచ్ లోనే మొదలెట్టారు కాబట్టి కొంత టైం పడుతుందండి. కొంత ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకొని డైజెస్ట్ చేసుకొని వెళ్ళడానికి. ఇమీడియట్ గా క్విక్ సొల్యూషన్ అయితే ఉండదండి. ఈ రోజు ఒక టూల్ చెప్పగానే రేపటికి ఇది అర్థం చేసుకునే ప్రయత్నం అండి. సో అది మీరు అర్థం చేసుకుంటున్నప్పుడు ఆ అర్థమైన దాని ద్వారా రావాలి. బట్ మీరు అడిగింది కూడా ఇంపార్టెంట్, దీన్ని ఎలా తీసుకోవాలని. కొంత మీరు జర్నీ ఇప్పుడే మొదలెట్టారు కాబట్టి కంటున్నాం స్లోగా. అండ్ ఇది కస్టమైజ్డ్ గా కూడా ఎవరికి వాళ్ళు క్రియేటివ్ అర్థం చేసుకొని క్రియేటివ్ గా చేసుకోవాల్సింది కూడా ఉంటుందండి. కోర్స్ మన ఈ సెషన్స్ లో ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇట్ విల్ హెల్ప్ యూ ఆ జర్నీగా వెళ్ళడానికి. ఇంకోటండి, అంటే ఇప్పుడు మనము ఒక చిన్న అబ్జర్వేషన్ చూస్తే మనకి ఎప్పుడైతే నచ్చిన పనులు చేస్తూ ఉంటామో అప్పుడు మనకి బాడీ నుంచి వచ్చే దాన్ని రీడ్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గార్డెనింగ్ ఇష్టము. నేను గార్డెనింగ్ చేస్తున్నప్పుడు నాకు అందులో ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుందంటే సెల్ఫ్, ఈ బాడీ నుంచి వచ్చే పెయిన్ ని నేను ఆ టైంలో రీడ్ చేయను. ఆ టైంలో నాకు అది ఎక్కువ ఇంపార్టెంట్. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం అన్నది డామినేట్ చేస్తుంది ఈ బాడీ నుంచి వచ్చేదానికన్నా. అట్లాగే సెల్ఫ్ ని మనము మనకి నచ్చిన అంటే మంచి వర్క్స్ లో మంచి విషయాలు ఎప్పుడైతే ఆక్యుపై పెట్టుంచుతామో దీన్ని ఆ ఎఫెక్ట్ నుంచి కొంచెం దూరంగా ఉండడం అన్నది సాధ్యం అవుతుంది. ఇది ట్రై చేసి చూడొచ్చండి ఎవరికి వాళ్ళు. థ్యాంక్ యూ మేడం. శ్రీదేవి లాస్ట్ క్వశ్చన్ తీసుకున్నాం, అదర్వైజ్ క్లోజ్ చేద్దాం. సార్ శ్రీనివాస్ గారు అజయ్ కుమార్ అజయ్ గారు చెప్పండి. ఏం లేదు, మా క్లాస్ మేడం గారు శ్రీదేవి గారు అద్భుతంగా చెప్పారు. బాగుంది. అసలు ఇదే కాన్సెప్ట్, ఇది అర్థం అయితే మొత్తం జీవన విద్య అర్థం అవుద్ది. ఒకటి సరే ఫైనల్ గా నేను కంక్లూడ్ చేస్తున్నా. ఇందా నేను మాట్లాడినప్పుడు ఆ సార్ మాట్లాడారు, సార్ ఏ ఒక్క ఇద్దరిది కాంట్రవర్సీగా ఉందని. దానికి నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు సముద్రం ఒడ్డు నుంచి ఉప్పు గాలి కాదు ఏం గాలి వస్తుంది. అట్లాగే కరోనా టైంలో మనకి జలుబు చేస్తే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఆవిరి పడతాం బోవిరి పడతాం కాదు, కరోనా పాజిటివ్ నెగిటివ్ టెస్ట్ చేయించుకోండి అంతే. ఒక 100 రూపాయలు 1000 రూపాయలు పోతే పోయింది. ఆ తర్వాత మీరు కరోనా పాజిటివ్ అయితే ఆవిరి పట్టకూడదు. ఇది తెలుసుకోండి. ఎందుకంటే నేనేం చెబుతున్నానంటే, నేను సాక్షాత్కరించబడిన మనిషిని, అదే ఇందాక హీరో అంటుంది. ఇవన్నీ వద్దు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, కరోనా ఫస్ట్ మనకి ఈ టైంలో జలుబు చేస్తే మీరు ఇమీడియట్ గా చేయాల్సిన పని పాజిటివా నెగిటివా 1000 రూపాయలు ఖర్చు అయితే అయింది చేయించుకోండి. ఆ తర్వాత దాన్ని మీకు దగ్గరలో ఉన్న డాక్టర్తో వెళ్ళండి. ఆవిరి మడికి తొందరపడి ఎట్టి పరిస్థితుల్లో గబక్కన జలుబు చేసింది ఎట పెడితే ఆవిరి పడతామంటే తప్పు. అది డాక్టర్ సలహాతో చేయండి. అది. థ్యాంక్ యూ సార్. నైస్ అండి. డాక్టర్ని సంప్రదించి అలాగే చేయండి. ఓకే అండి, క్లోజ్ చేద్దామా సార్? మేడం గారు లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం అండి. మేడం గారు, ఇప్పుడు బాడీకి సెల్ఫ్ కి ఒక చిన్న గ్యాప్ ఉంటుంది అంటున్నారు కదా. అయితే బాడీకి సెల్ఫ్ కి ఎక్స్పీరియన్స్ చేసే సెల్ఫ్ కి బాడీకి అలాగే సరైనటువంటి భావాలు మనం పెంపొందించుకోవటం వల్ల మంచి అనుభూతిని జాయ్ని మనం ఫీల్ అవుతున్నాం కదా. ఈ జాయ్ని ఎక్స్పీరియన్స్ చేసేటువంటి దానికి కూడా గ్యాప్ ఉంటుందంటారా? అంటే ఇది కారణానందం అంటే ఒక రీజన్, అంటే మనం కొన్ని భావాల్ని కల్పించుకుని మనం ఆనందిస్తూ ఉన్నాం. అంటే మన ఆనందానికి ఒక కారణం ఉంది, కారణానందం. కానీ ఈ కారణం పోయిన తర్వాత పోతుంది. బహుశా మనం కారణాలు పెంచుకుంటూ ఉంటాం జీవితంలో, మంచిగా మాట్లాడటము, ప్రేమగా ఉండటం అనేటువంటిది. కానీ దాని వెనకాల ఇంకొంచెం గ్యాప్ లో ఉంది అకారణానందం. ఏ కారణము లేకుండా మనం ఏమీ తెచ్చుకోకర్ లేకుండా, అంటే సరైన ప్రవర్తన కాదా అనే దాని కాకుండా ఆ గ్యాప్ అక్కడ కూడా, అంటే బాడీకి సెల్ఫ్ కి ఏ విధంగా గ్యాప్ ఉందో అలాగే ఎక్స్పీరియన్స్ కి ఎక్స్పీరియన్సర్ కి
అనుభవించేటువంటి వాడికి ఉన్న గ్యాప్లో కూడా మనం చూడగలిగితే అక్కడ అకారణానందం అంటే నిశ్చలంగా ఉండేటువంటి ఒక నేను అనేటువంటి కంటిన్యూ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇదంతా రైట్ అండర్స్టాండింగ్ లో భాగంగా ఉందండి. యాక్చువల్ గా ఇప్పుడు మేము చెప్పేదంతా షార్ట్ టర్మ్ ఏదైతే బయట నుంచి వచ్చేది సెన్సెస్ నుంచి కానీ బయట నుంచి వచ్చే ఫీలింగ్స్ అన్నవి షార్ట్ టర్మ్. అట్లాగే ఈ లాంగ్ టర్మ్ అని ఒకటి ఉంది, పర్మనెంట్ అని ఒకటి ఉంది. షార్ట్ టర్మ్ హ్యాపీనెస్, లాంగ్ టర్మ్ హ్యాపీనెస్, కంటిన్యూస్ హ్యాపీనెస్. సో ఈ లాంగ్ టర్మ్ అన్నదానికి మన ఈ ఫీలింగ్స్ కరెక్ట్ అవ్వడం ఇంపార్టెంట్. కంటిన్యూస్ అన్నదానికి మన అండర్స్టాండింగ్ కరెక్ట్ అవ్వడం, కంప్లీట్ అవ్వడం ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఈ అండర్స్టాండింగ్ కంప్లీట్ అయ్యి నాలెడ్జ్ కంప్లీట్ అవుతుందో ఆ నాలెడ్జ్ యొక్క ఆనందాన్ని నేను ఫైనల్ గా కంటిన్యూస్ గా ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఈ ఉట్టి ఫీలింగ్స్ అన్నవి ఇవి లాంగ్ టర్మ్, అంటే ఎప్పుడైతే నా ఇంటరాక్షన్ లో నా బిహేవియర్ లో వీటికి సంబంధించిన వరకు కరెక్షన్ కి ఇవి హెల్ప్ చేస్తాయి. బట్ ఎప్పుడైతే నాలెడ్జ్ అన్నది కంప్లీట్ అవుతుందో, అంటే మొత్తము ఎగ్జిస్టెన్స్ లో నేను, నా రోల్ ఏంటి, నా క్లారిటీ ఏంటో ఇలాంటివి అంతా నాలెడ్జ్ కంప్లీట్ అయ్యి దాని యొక్క ఆనందం నేను, అంటే ఇంకా అది కంటిన్యూస్ కాబట్టి ఆ నాలెడ్జ్ ఇస్ కంటిన్యూస్. నాలెడ్జ్ అన్నది ఎప్పుడు ఉంటుంది మనతోటి కాబట్టి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం అన్నది అక్కడ గ్యాప్ రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో దాన్నే ఇక్కడ మనము స్పేస్ అని ఇంకో కాన్సెప్ట్ నెక్స్ట్ డీటెయిల్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సెల్ఫ్ స్పేస్ని ఎక్స్పీరియన్స్ చేయడము అన్నది అది ఈ ఫస్ట్ 2 స్టెప్స్ దాటిన తర్వాత ఈ నాలెడ్జ్ని మనము ఎక్స్పీరియన్స్ చేయడం అన్నమాట. హోప్ షార్ట్గా మీది ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. నమస్తే అండి. I just want to share a small experience. Yeah, please. సో యాక్చువల్గా ఈ రైట్ అండర్స్టాండింగ్ అనేది ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో ఐ ఎక్స్పీరియన్స్ ఇట్ అండి జస్ట్ రీసెంట్లీ, డే బిఫోర్ యెస్టర్డే. అంటే ఆలోచించడం వేరు, ఎక్స్పీరియన్స్ అవ్వడము ఇట్స్ టోటలీ డిఫరెంట్. లైక్ వెన్ ఎవర్ ఐ హ్యాడ్ ఎమోషనల్ డిస్టర్బెన్స్, ఫ్యామిలీలోనే జనరల్గా ఎమోషనల్ డిస్టర్బెన్స్ అంటే మన క్లోజ్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, ఒక మాట అనడమో ఏదో అనడము. సో ఐ హ్యాడ్ దిస్ ఎర్లియర్, ఐ యూస్ టు ఫైట్ బ్యాక్ అండ్ దెన్ కొన్ని రోజులు మాట్లాడకుండా ఉండడం, అలా ఇట్ ఇస్ అంటే చైల్డ్హుడ్ హ్యాబిట్ అనమాట. బట్ ఓవర్ ద సెషన్స్ దాని గురించి అర్థం చేసుకుని డీప్ గా మాట్లాడడం అది చేయడం వల్ల ఎలా ఉంది అంటే జస్ట్ 2 days బ్యాక్ ఐ బికేమ్ సైలెంట్. నేను ఆర్గ్యూ చేయలేదు దాని గురించి, సైలెంట్ అయిపోయాను. విత్ ఇన్ లైక్ డే, నెక్స్ట్ డే కల్లా ఐ హ్యాడ్ యాక్చువల్లీ గోన్ త్రూ మెనీ థాట్స్ ఇన్ మై మైండ్ అనమాట. అంటే రీజనింగ్, why it's happening, why is that person saying so and so, because of his competency. So ఇవన్నీ మనకు తెలిసి why are we still feeling bad about it, లేకపోతే ఏదైనా చదవాలనుకున్న డిస్టర్బ్ అవ్వడం అలా ఉండేది సిరీస్ ఆఫ్ డేస్ లో. బట్ విత్ ఇన్ అ డే ఐ కుడ్ యాక్చువల్లీ రీజన్ ఇట్ అవుట్, I could understand it and I was back to my focus and doing my day to day activities. So childhood నుంచి the same process was taking days. And మళ్ళీ ఆ మనిషి ఒక ఇదిగా ఉండేది. But within a day or two, I could understand it and I could get back to normal life. So ఈ రైట్ అండర్స్టాండింగ్ అనేది ఎంత హెల్ప్ఫుల్ గా ఉంటుందో యాజ్ అ సెల్ఫ్ బీయింగ్ అవేర్ అండ్ బీయింగ్ హ్యాపీనెస్ లో ఎలా పార్ట్ అవుతుంది అనేది చాలా ప్రాక్టికల్ గా అండ్ ఓవర్ ద డేస్ చాలా క్విక్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఎర్లియర్ ఇట్ యూస్ టు టేక్ టైమ్, దో ఐ వాస్ అండర్స్టాండింగ్ స్లోలీ. ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వెరీ వెరీ నైస్ షేరింగ్. సో ఎప్పుడు అర్థమైతే అప్పుడే మనం స్టార్ట్ చేస్తామండి. ఎప్పుడు స్టార్ట్ చేస్తామో మనం రిజల్ట్స్ చూడడం మొదలు పెడతాము. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ లావణ్య గారు. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ అండి. హోప్ కంప్లీటెడ్ ది డే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ అటెండింగ్ పేషెంట్లీ. థ్యాంక్ యూ అండి. అందరూ జాగ్రత్త. టేక్ కేర్. బై. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.